భాగం ఆ, మనం చూస్తున్నాం. అంటే అపోస్తుల కార్యాలు 24 అధ్యాయం నుంచి మనం చూడాలి సార్. 24 నుంచి 28 అధ్యాయం వరకు కూడా ఈరోజు మనం స్టడీ చేసి అపోస్తులుగా ముగించుకుంటాం. కాబట్టి గత 2 వారాలు మనకి అవ్వాల్సింది మరి ఎందుకు మనకు బ్రేక్ వచ్చింది. ఎంతో ఎప్పుడు ఎలా బ్రేకులు లేవు, ఈ నెల మనకు వచ్చాయి. ఏదైనప్పటికీ దేవుడు మనకి ఇవాళ అవకాశం ఇచ్చినందుకు దేవుడికి వందనాలు. దేవుడు మనందరికి సహాయం చేయనుగాక. ఆమేన్. ఇప్పుడు గత చరిత్ర చేసుకోవాలా. 23 అధ్యాయం ఏం జరిగింది అంటే, ఇప్పుడు 6వ భాగం మనం ధ్యానం చేసే ముందు 5వ భాగంలో ఏం జరిగింది అంటే, మనకు పౌలు తీర్పులో ఉన్నాడు. ఇప్పుడు అపోస్తుల కార్యాలు 21 అధ్యాయంలో అరెస్ట్ అయిపోయాడు. 3వ సువార్త ప్రయాణం అయిపోయింది 16వ వచనంతో. ఆ తర్వాత యాకోబు దగ్గరికి 17వ వచనం నుంచి 26వ వచనం వరకు 21 అధ్యాయంలో యాకోబు దగ్గర ఉన్నాడు. 27వ వచనం నుంచి ఆయన అరెస్ట్ అయ్యాడు. అంటే అపోస్తుల కార్యాలు 21 అధ్యాయం 27వ వచనం నుంచి మరల 26 అధ్యాయం వరకు కూడా తీర్పులో జరుగుతున్నాయి. మనం అది మర్చిపోకూడదు. అయితే ఇప్పుడు 21 అధ్యాయంలోని 22 అధ్యాయంలోని 23 అధ్యాయంలో కూడా ఎవరి కంట్రోల్లో ఉన్నాడు అంటే, పౌలు క్లౌదియా లూసియా కంట్రోల్లో ఉన్నాడు. మీరు అధికారుల పేర్లు అలా రాసుకోవాలా. క్లౌదియా లూసియా కంట్రోల్లో పౌలు 21 అధ్యాయం 27వ వచనం దగ్గర నుంచి, అంటే పౌలు అరెస్ట్ అయిన దగ్గర నుంచి 23 అధ్యాయం 23 అధ్యాయం ఎంతవరకు అంటే ఇంచుమించు 23 అధ్యాయం ఆఖరు అనుకోండి. 23 అధ్యాయం ఆఖరు వరకు కూడా క్లౌదియా లూసియా దగ్గరే ఉన్నాడు. ఎక్కడున్నాడు పౌలు అంటే యెరూషలేములో ఉన్నాడు. మన మ్యాప్లో చూస్తే యెరూషలేం ఎక్కడుందో మీకు అర్థమైపోతుంది. యెరూషలేములోనే ఉన్నాడు. క్లౌదియా లూసియా సహస్రాధిపతి కంట్రోల్లో ఉన్నాడు. అయితే ఆ సహస్రాధిపతి కంట్రోల్లో ఉన్నప్పుడు 21 అధ్యాయంలో డిస్కషన్ జరిగాయి. 22 అధ్యాయంలో ప్రజలతో మాట్లాడి సాక్షి ఇచ్చాడు. 22 అధ్యాయంలో ప్రజలతో మాట్లాడి సాక్షి ఇచ్చాడు. 23 అధ్యాయంలో మహాసభ వారితో సన్హెద్రిన సభ వారికి సాక్షి ఇచ్చాడు. ఆ తర్వాత రాత్రిని ఆయన అంత్యపత్రిక వెళ్ళి అక్కడి నుంచి కైసరియాకు తోడుకుని వచ్చారు. అంటే ఇప్పుడు 24 అధ్యాయం వచ్చేసరికి పౌలు కైసరియాలో ఉన్నాడు. యెరూషలేం విడిచిపెట్టేశాడు, ఖైదీగానే ఉన్నాడు. ఇప్పుడు అధికారి మారాడు. ఇప్పుడు మళ్ళీని ఇప్పుడు క్లౌదియా లూసియా ఏం చేశాడు, కైసరులో ఉన్నటువంటి ఫేలిక్స్కి ఒక లెటర్ రాసి, ఈయన మంచి అయినండి, అసలు ఈయన ఏ నేరం లేవు, కానీ యూదులు వాళ్ళు ఏదో ఈయన చంపాలని ప్రయత్నం చేస్తున్నారు, ఈయన మీద మరణానికి ఏమో నేరం నాకు కనబట్టలేదు అని రికమెండ్ చేస్తూ మంచి సపోర్ట్ ఇచ్చి మంచి బలగాన్ని సైన్యాన్ని ఇచ్చి మరి పంపించాడు క్లౌదియా లూసియా. అంటే క్లౌదియా లూసియా మంచి అభిప్రాయం కలిగి ఉన్నాడు పౌలు మీద. మొదట్లో అపార్థం చేసుకున్నాడు, కానీ తర్వాత మళ్ళీ మంచి సాక్షి ఇచ్చి పత్రిక రాసి ఫేలిక్స్ దగ్గర పంపాడు. ఇప్పుడు ఎందుకే 23 అధ్యాయం ఆఖరి వచనంలో ఏముంది, హేరోదు అధికార మందిరంలో అతనిని కావలి ఉంచవాలని ఆజ్ఞాపించాడు ఫేలిక్స్. సరే, ఈయన గురించి రేపు విచారం చేద్దాం, మన హేరోదు అధికార మందిరంలో ఈయన్ని పెట్టండి అని ఆపారు. అది 23 అధ్యాయంలో గత మన ఎపిసోడ్లో మనం చూసింది 5వ భాగంలో చూసాం. అది ఈరోజు 6వ భాగం చూస్తున్నాం. 24 అధ్యాయాన్ని చూడండి, రాసుకోండి. 24 అధ్యాయం 1 నుంచి 9 వచనాలు. ఫేలిక్స్ ముందు యూదుల వాదం. ఫేలిక్స్ ముందు యూదుల వాదం. అలాగే 24 అధ్యాయం 10 నుంచి 23 వచనం వరకు ఫేలిక్స్ ఇచ్చిన వివరణ, ఫేలిక్స్కు లేదా పౌలు ఇచ్చిన వివరణ, ఫేలిక్స్కు పౌలు ఇచ్చిన వివరణ లేదా సాక్ష్యం. 24 అధ్యాయం 24 నుంచి 27 పౌలు ఫేలిక్స్కి సువార్త అందించుట, ఖైదీగానే సువార్త అందిస్తున్నాడు అధికారికి. ఇది 24 అధ్యాయం అండి. ఇప్పుడు దీన్ని మనం చదువుకుంటూ పోదాం, మీరు అలా అబ్జర్వ్ చేయండి. 24 అధ్యాయం చదువుతున్నాను. 5 దినములు అయిన తర్వాత, అంటే పౌలు కైసరియాకి వెళ్ళిన 5 దినములు అయిన తర్వాత ప్రధాన యాజకుడైన అననీయు కొందరు పెద్దలను తెర్తుళ్ళు అని ఒక న్యాయవాదియు కైసరియాకు వచ్చి పౌలు మీద తెచ్చిన ఫిర్యాదు అధిపతికి తెలియజేసిరి. కంప్లైంట్ తీసుకొని వచ్చారు, ఇంకా వాదన రెడీ అయ్యారు. పౌలు రప్పింపబడినప్పుడు తెర్తుళ్ళు అతని మీద నేరం మోపన ఆరంభించి ఇట్లనెను. తెర్తుళ్ళు అన్నవాడు న్యాయవాది కదా,
ఇప్పుడు ఆ ఫేలిక్స్ దగ్గర వాదిస్తున్నాడు. ఇప్పుడు మహాఘనత వహించిన ఫేలిక్షా, మేము తమ వలన ఎంతో నెమ్మది అనిపించున్నామనియు ఈ దేశ జనములకు సంభవించిన అనేకమైన కీడులు తమ పరామర్శ చేత దిద్దుబాటు అవుతున్నాయనియు ఒప్పుకొని మేము సకల విధములను సకల స్థలముల్లోనూ పూర్ణ కృతజ్ఞతతో అంగీకరించుచున్నాము. ముందు పొగుడుతున్నాడు అధికారిని. నేను తమకు ఎక్కువ ఆయాసం కలుగు చేయకుండా మేము క్లుప్తంగా చెప్పుకున్న దానిని తమరు ఎప్పటి వలె శాంతముగా వినవలనని వేడుకొనిచున్నాను. ఈ మనుష్యుడు పీడ వంటి వాడును, భూలోకమందున సకలమైన యూదులకు కలహమునకు రేపు వాడును, నజరేయుల మతభేదమునకు నాయకుడినై ఉన్నట్టు మేము కనుగొంటిమి. ఇక్కడ ఒక విషయం మనకు భయపడుతుంది. క్రైస్తవ మతం రాకముందు ఏ మతం ఉండేది? యేసుప్రభుకి క్రైస్తవ మతం ఆపాదించక ముందు ఆ కాలంలో ఏ మతం అన్నారు? నజరేయుల మతభేదం. అది అండర్లైన్ చేసుకోండి, 5వ వచనం. నజరేయుల మతం అది. తెర్తుళ్ళకి అలాగ అర్థమైంది. నజరేయుల మతభేదానికి నాయకుడిన. తర్వాత అది అలా కొన్నాళ్ళకి ఏమైంది? క్రైస్తవ నాయకుడు అయింది పౌలుని మొదట ఏమనుకున్నారంటే నజరేతుల ఆ నజరేయుల యొక్క, ఎందుకు ఆ నజరేతు వాడు కదా యేసుప్రభు, కాబట్టి నజరేయుల యొక్క మతానికి నాయకుడు ఈయన అని తెర్తులు కంప్లైంట్ ఇస్తున్నాడు ఫేలిక్స్కి. ఓకే సార్, 6వ వచనం చూడండి. అపోస్తలుల కార్యం 24:6వ వచనం. మరియు ఇతడు దేవాలయమును అపవిత్రం చేయుటకు యత్నపడెను కనుక మేము అతను పట్టుకుంటుమి. తమరు విమర్శించిన ఎడల మేము ఇతని మీద మోపుచున్న నేరములనియు తమకే తెలియవచ్చునని చెప్పాను. యూదులు అందుకు సమ్మతించి ఈ మాటలు నిజమే అని చెప్పారు. వెనకాల ఈ లోట్లేశారు తెత్తులకి. ఇది మీరు రాసుకున్నారు కదా, 24:1-9 వరకు ఏంటంటే ఫేలిక్స్ అన్నటువంటి ఈ గవర్నర్ ముందు, కైసరులో ఉన్నటువంటి ఈ ఫేలిక్స్ అయిన గవర్నర్ ముందు యూదులు ఇచ్చిన ఫిర్యాదు పౌలు మీద. అది 9వ వచనాల వరకు కూడా. ఇప్పుడు 10వ వచనం నుంచి చూడండి, 23వ వచనం వరకు ఫేలిక్స్కి ఎలా వివరిస్తున్నాడు పౌలు. అప్పుడు అధిపతి మాట్లాడమని పౌలును సైగ చేయగా అతడు ఇట్లేను, తమరు బహు సంవత్సరాల నుండి ఈ జనమునకు న్యాయాధిపతులై ఉన్నారని ఎరిగి నేను ధైర్యంతో సమాధానం చెప్పుకొనిచున్నాను. యెరూషలేములో ఆరాధించుటకు నేను వెళ్ళిన నాటి నుండి 12 దినములు మాత్రమే అయిందని తమరు విచారించి తెలుసుకొనవచ్చును. అంటే ఎక్కడ మాట చెప్తున్నాడు ఇది? అపోస్తుల కార్యాలు 21వ అధ్యాయంలో ఈయన్ని చూసారా, ఆ దేవాలయ శుద్ధి దినాలు చేసుకున్నప్పుడు పట్టేసుకున్నారు. 12 దినాలే ఉన్నాడంట యాకోబు దగ్గరికి వెళ్ళిన తర్వాత. 12 దినాలు ఉన్న తర్వాత ఇది పట్టేసుకున్నారు. 3వ ప్రయాణం ముగించుకున్న తర్వాత 12 దినాలు ఉన్నాడు యెరూషలేములో దేవాలయం దగ్గర. ఓకే, ఇప్పుడు 12 వచ్చిన చూడండి. దేవాలయంలోనేమి, సమాజ మందిరంలోనేమి, పట్టణంలోనేమి నేను ఎవరితోనూ తర్కించుటి అయినను, జనులను గుమ్ము కూర్చుటి అయినను వారు చూడలేదు. ఇవన్నీ నా మీద నేరాలు మోపుతున్నారు కదా, అసలు ఎవరైనా చూసారా? వీళ్ళందరూ ఎవరైనా చూశారు? వీళ్ళు చూడకుండానే నా మీద నేరాలు మోపుతున్నారు వీళ్ళు. చూడండి, మరియు వారిప్పుడు నా మీద మోపు నేరములను తమరికి రుజువు పరచలేరు. ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథమందును రాయబడి ఉన్నవన్నీ నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానం కలుగబోచున్నదని వీరు నిరీక్షించున్నట్లు నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచి వారు మతభేదమని పేరు పెట్టు. అది వారు మతభేదమని పేరు పెట్టి ఈ మార్గం చొప్పున నా పితరుల దేవుని సేవించున్నానని తమరు ఎదురు ఒప్పుకొనిచున్నాను. ఈ విధమైన నేనును దేవుని ఏళ్లను మనుషుల ఏళ్లను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసం చేసుకొనిచున్నాను. కొన్ని సంవత్సరాలు అయిన తరువాత నేను నా స్వజనులకు దాన ద్రవ్యమును కానుకలను అప్పగించుటకు వచ్చితిని. నేను శుద్ధి చేసుకున్న వాడిని ఇలా అప్పగించుచుండగా వారు దేవాలయంలో నన్ను చూచిరి. 21వ అధ్యాయంలో జరిగిందంతా చెప్తున్నాడండి. ఇప్పుడు నేను గుంపు కూర్చి ఉండలేదు, నా వలన అల్లరి కాలేదు. ఆసియా నుండి వచ్చిన కొందరు యూదులు ఉండిరి. నా మీద వారికి ఏమైనా ఉన్నాయట్లా వారే తమ సన్నిధికి వచ్చి నా మీద నేరం మోపవలసి ఉండలేను. లేదా నేను మహాసభ ఎదుట నిలిచి ఉన్నప్పుడు మృతుల పునరుత్థానం గురించి నేడు వారి ఎదుట విమర్శింపబడుచున్నానని వారి మధ్య నిలబడి నేను బిగ్గరగా చెప్పిన ఈ ఒక్క మాట విషయమే తప్ప నా యందు మరి ఏ నేరమైనను వీరు కనుగొని ఉంటే వీరైనా చెప్పవచ్చును. అది పౌలు చెప్పుకున్నటువంటి విషయం అండి. ఫేలిక్స్ ఈ మార్గం నుంచి బాగుగా ఎరిగినవాడై
సహస్రాధిపతి అని లూసియా వచ్చినప్పుడు, ఎందుకంటే సహస్రాధిపతి లూసియా కదా పంపించాడు ఈ ఖైదీని. సరే, నువ్వు చెప్పాల్సింది చెప్పేసావు కదా, నేను పంపించినటువంటి అధికారి వచ్చేటప్పుడు, లూసియా వచ్చినప్పుడు మీ సంగతి నేను విచారించి తెలుసుకుందని చెప్పి విమర్శ నిలిపి చేశాను. ఇప్పుడు 23 నుంచి, మరియు అతని విడిగా కావల్లో ఉంచి అతనికి పరిచారం చేయుటకు అతని స్వజనంలో ఎవరిని ఆటంకపరచకూడదని శతాధిపతికి ఆజ్ఞాపించను. పౌలు ఖైదీగా ఒంటరిగా పెట్టారండి. ఇప్పుడు 24 నుంచి చూడండి. కొన్ని దినములు అయిన తరువాత, కొన్ని దినములు అయిపోయి అప్పుడే ఫేలిక్స్ యూదురాలైన ద్రుష్యులను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తు యేసునందు విశ్వాసం గురించి అతడు బోధింపగా వినెను. ఈ ఫేలిక్స్ తాలూకా భార్య దృశ్యులు, ఈ దృశ్యులు ఎవరంటే అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయంలో ఉన్నాడు కదా ఏరోదు. ఆ ఏరోదు అగ్రిప్ప, మొదటి అగ్రిప్ప అంటారు ఆయన్ని, ఆయన యొక్క కుమార్తె ఈ దృశ్యుల్లా. ఈ గవర్నర్ చేసుకుంది. మొదట ఈమెకు ఒక భర్త ఉండేవాడు, ఆమెని వదిలేసి ఈయనతో ఫేలిక్స్ ఈ గవర్నర్తో దాంపత్యం కాపురం చేస్తున్నట్టుగా చరిత్రలో మాకు అర్థమైంది. 25 వచ్చిన చూడండి. అప్పుడు అతడు నీతిని గూర్చి ఆశానిగ్రహం గూర్చి రాబో విమర్శను గూర్చి ప్రసంగించుచుండగా ఫేలిక్స్ మిగిలి భయపడి, ఎప్పటికి వెళ్ళుము, నాకు సమయమైన నిన్ను పిలువనంతునని చెప్పాను. తరువాత పౌలును వలన తనకు ద్రవ్యం దొరుకునని ఆశించి మాటి మాటికి అతన్ని పిలిపించి అతనితో సంభాషణ చేయుచుండెను. 2 సంవత్సరాలు అయిన తరువాత ఫేలిక్స్కు ప్రతిగా పోర్క్యూ ఫేస్తు వచ్చాను. అప్పుడు ఫేలిక్స్ యూదుల చేత మంచివాడు అనిపించుకోవాలని అనుకోరి పౌలును బంధకాల్లోనే విడిచిపెట్టి పోయాను. 24వ అధ్యాయం ఇదండి. చివరికి ఏమైందంట, 2 సంవత్సరాల ఖైదీని అలాగే ఉంచేసాడంట. ఆయన ఏదైనా డబ్బులు ఇస్తాడు, ద్రవ్యం ఇస్తాడు, నాకు చేస్తాడని ఈయన చూస్తున్నాడు అధికారిగా. ఈయనేం చేస్తున్నాడు, పౌలు ఎండి బంగారాలు నా యొద్ద ఏమీ లేవు కానీ, అపోస్తలుల 3వ అధ్యాయం ప్రకారంగా ఎండి బంగారం నా యొద్ద ఏమీ లేవు కానీ నాకు కలిగిందే నీకు ఇస్తున్నాను, నజరేయుడనే యేసుక్రీస్తు నామానలే అంటాడు. గడ్డేసిపోయాడంట. ఇప్పుడు పౌలు దగ్గర ఏం ఆశిస్తున్నాడు ఈయన? ఏ వెండిని ఇస్తాడా, బంగారం ఇస్తాడా, ఏమైనా ఇస్తాడని ఈయన ఆశిస్తున్నాడు అధికారి. కానీ పౌలు ఏం ఇస్తున్నాడు? సువార్త ఇస్తున్నాడు. నా వద్ద ఏదీ లేదు కానీ నాకు కలిగినటువంటి వాక్యాన్ని, నాకు కలిగినటువంటి రక్షణని నీకు కూడా పంచిపెట్టాలనుకుంటున్నానని సువార్త ప్రకటించాడట. ఈ ప్రకటించేసరికి ఆయన ఏమి భయపడిపోయాడట. ఆశానగరం గురించి, నీతిని గురించి, రాబో విమర్శ గురించి ప్రసంగించగా ఫేలిక్స్ మిగిలి భయపడి చాలు ఇప్పుడు గిల్లు బాబు అనేవాడంట. సువార్త ప్రకటిస్తే బైబిల్ గురించి కానీ ప్రకటిస్తే చాలా భయపడిపోతారు. అయ్య బాబా యేసుప్రభు అలా చెప్పాడు, అయితే ఆయన పాటించడం చాలా కష్టమే. చివరికి ఏంటి, యూదులతో మంచివాడు అనిపించుకోవాలని వెళ్ళిపోయాడు ఖైదీని విడిచిపెట్టేసి. ఇప్పుడు 25వ అధ్యాయం రాసుకోండి. 25వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. ఈ మీకు 24వ అధ్యాయం 27వ వచనం చూసాం కదా. 2 సంవత్సరాల తర్వాత ఫేలిక్స్కి ప్రతి ఎవరు వచ్చారు? ఆ పేరు అండలం చేసుకోవాలి మీరు. 24, 27లో ఫేలిక్స్ బతికి ఇంకొక అధికారి వచ్చాడు, పోర్క్యూ ఫేస్తు. ఇప్పుడు పోర్క్యూ ఫేస్తు స్టోరీ 25 జరుగుతుంది. 25, 26 అధ్యాయంలో మనకి పోర్క్యూ ఫేస్తు ఉంటాడు. ఇప్పుడు ఈ పోర్క్యూ ఫేస్తు రాగానే మీరు 1 నుంచి 5 వచనాలు ఏం రాసుకుంటారంటే, పోర్క్యూ ఫేస్తు యెరూషలేము వెళ్ళగా, లేకపోతే పోర్క్యూ ఫేస్తు యెరూషలేము వెళ్ళుట, అలా రాసుకోండి టైటిల్. కైసరియలోకి వచ్చాడు ఉద్యోగ నిమిత్తం, కానీ రాగానే యెరూషలేము వెళ్ళాడు. వెళ్ళాక ఏం జరిగిందో మీకు చదివితే అర్థమవుతుంది. తర్వాత 6 నుంచి 12 రాసుకోండి సార్. 25 అధ్యాయం 6 నుంచి 12. పోర్క్యూ ఫేస్తు ఎదుట న్యాయ విచారణ. పోర్క్యూ ఫేస్తు ఎదుట న్యాయ విచారణ. 25, 13 నుంచి 23. పోర్క్యూ ఫేస్తు పౌలును గురించి అగ్రిప్పరాజుతో చెప్పుట. అగ్రిప్పరాజుతో చెప్పుట. 23 నుంచి 25 అధ్యాయం 23 నుంచి ఇంకా 26 అధ్యాయం 32వ వచనం వరకు కూడా అగ్రిప్ప
పేస్తు, అగ్రిప్పరాజు పోర్క్యు పేస్తు ఎదుట పౌలు విచారణ, అంటే పౌలు సాక్ష్యం ఇచ్చుట. ఇప్పుడు 25 అధ్యాయం చూద్దాం సార్. పేస్తు ఆ దేశాధికారమునకు, బైబిల్ చూడాలి. పేస్తు ఆ దేశాధికారానికి వచ్చిన 3 దినములకు కైసరియా నుండి యెరూషలేమునికి వెళ్ళాను. అది అప్పుడు ప్రధాన యాజకులు యూదుల్లో ముఖ్యులను పౌలు మీద తాము తెచ్చిన ఫిర్యాదు సంగతి అతనికి తెలియచేసిరి. మరియు త్రోవలో అతను చంపుటకు పొంచి ఉండి, మీరు దయచేసి అతను యెరూషలేమునకు పిలువనంపించుడని అతను గూర్చి పేస్తున్న వద్ద మనవి చేసిరి. ఇది వీళ్ళ ఫిర్యాదు. ఎప్పుడైతే అధికారి యెరూషలేము వచ్చాడో, బాబు అక్కడ ఖైదీ ఉన్నాడు, ఆయన ఇక్కడ జాగ్రత్త మీరు తీసుకురండి, ఆ సంగతి మేము చూసుకుంటాం అంటే మధ్యలో చంపేద్దామని వీళ్ళ ప్లాన్. అప్పుడు 4వ వచనం చూడండి. అందుకు ఫేస్తు, పౌలు కైసరలో కావల్లో ఉన్నాడు, నేను శీఘ్రంగా అక్కడికి వెళ్ళబోచున్నాను, కనుక మీలో సమర్థులైన వారు నాతో కూడా వచ్చి ఆ మనుషుని యందు తప్పుది ఏమైనా ఉంటే అతని మీద మోపవచ్చునని ఉత్తరం ఇచ్చాను. ఇక 6వ వచనం చూడండి. అతడు వారి వద్ద 8-10 దినాలు గడిపి కైసరియాకు వెళ్ళి మరునాడు న్యాయపీఠ మీద కూర్చుండి పౌలును తీసుకుని రమ్మని ఆజ్ఞాపించెను. పౌలు వచ్చినప్పుడు యెరూషలేము నుండి వచ్చిన యూదులు అతని చుట్టూ నిలిచి భారమైన నేరములు అనేకములు మోపిరి కానీ వాటిని రుజువు చేయలేకపోయిరి. ఇదంతా పౌలుకు తెలియదు. ఈ కుట్రంతా కూడా అధికారులు ఎలాగీలు మేనేజ్ చేస్తున్నారు యూదులైన సంగతి పౌలుకు తెలియదు. 8వ వచనం అండి. అందుకు పౌలు యూదుల ధర్మశాస్త్రం గురించి కానీ దేవాలయం గురించి కానీ కైసరుని గురించి కానీ నేనెంత మాత్రం తప్పిదం చేయలేదని సమాధానం చెప్పాను. అయితే పేస్తు యూదుల చేత మంచివాడు అనిపించుకొనవాలని ఈయన కూడాను చూసారా, పిలాతు మంచివాడు అనిపించుకోవాలని యేసుక్రీస్తుని అప్పగించేశాడు. ఇక్కడ ఇందాక మనం ఎవరు ఫేలిక్స్ యూదుల చేత మంచివాడు అనిపించుకోవాలని వదిలేసి వెళ్ళిపోయాడు. ఈయన కూడా అధికారులు ఎప్పుడు కూడా ప్రజల చేత మంచి వాళ్ళు అనిపించుకోవడానికే ప్రయాసపడతారని 100% అర్థమైపోతుంది మనకి. ఎందుకంటే వాళ్ళకి ఓట్లు కావాలా, న్యాయం కాదు వాళ్ళకి కావాల్సింది, నీతి న్యాయాలు వాళ్ళకి అక్కర్లే. పదవిలో ఉన్నవాళ్ళు ఎప్పుడు ఆఫీసర్స్ అన్నవాళ్ళు ఈ రాజకీయ నాయకులు ఇలా చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక్కడి కోసం న్యాయం కోసం నిలబడితే యువతలో కొన్ని వేల ఓట్లు పోతాయి. ఈ ఒక్కడోటి మనకి ఏమాత్రం, ఈ 1000 ఓట్లు మనకు కావాలి కనుక న్యాయాన్ని అవసరం తిప్పేసి ఆడు గురిశిక్షణ ఏం చేస్తారు అని చెప్పించేస్తారు. ఇప్పుడు ఇక్కడ కూడా అది అర్థమవుతుంది. 9వ వచనం. అయితే పేస్తు యూదుల చేత మంచివాడు అనిపించుకోవాలని యెరూషలేమునకు వచ్చి అక్కడ నా ఎదుట ఈ సంగతుల గురించి విమర్శింపబడటం నీకు ఇష్టమా అని పౌలుని అడిగాను. అందుకు పౌలు, కైసరు న్యాయపీఠ ఎదుట నిలబడి ఉన్నాను, నేను విమర్శింపబడవలసిన స్థలం ఇదే, యూదులకు నేను అన్యాయం ఏమీ చేయలేదని తమరికి బాగుగా తెలియను. నేను న్యాయం తప్పి మరణమునకు తగినది ఏదైనా చేసిన ఎడల మరణమునకు వెనుక తీయను. పౌలుకు మనస్సాక్షి ఉంది. నేను చేసేది ఏది కూడా ఎవరికి అన్యాయం ఏం చేయట్లేదు, నేను ప్రభు గురించి పోరాడుతున్నాను, ప్రభు పక్షాన్ని పోరాడుతున్నాను. కాబట్టి ఈ మరణానికి తగిన ఏ కారణాలు నా దగ్గర ఏం లేవు. స్వార్థ పక్షాన్ని నేను నిలబడ్డాను, దేవుని పక్షాన్ని నిలబడ్డాను. కాబట్టి ఒకవేళ మరణానికి తగింది ఏదైనా నేను చేశానని ఎవరు రుజువు చేస్తే నేను మరణాన్ని కూడా రెడీగా ఉన్నాను. వెనికి తీయను. వీరు నా మీద మోపుచున్న నేరాల్లో ఏది నిజం కాని ఎడల నన్ను వారికి అప్పగించుటకు ఎవరి తరం కాదు, కైసరు ఎదుటనే చెప్పుకుందున నేను. అప్పుడు ఫేస్తు తన సభ వారితో ఆలోచన చేసి, తరువాత కైసరు ఎదురు చెప్పుకుందున అంటివే కైసరు నద్దకే పోదు అని ఉత్తరం ఇచ్చాను. ఇదే పట్టుకున్నారు వీళ్ళు చివరిలో. నీకు ఇక్కడ విడిపించేద్దామని మేము అనుకున్నాం, కానీ నువ్వు కైసరు వద్ద చెప్పుకుంటున్నావు కదా. కైసరు అంటే ఎవరు? చక్రవర్తి. మీకు మ్యాప్లో రోమ్ ఎక్కడ ఉందో చూడండి, అక్కడ ఉంటాడు కైసరు, చక్రవర్తి. చక్రవర్తిని కైసరు అంటారు. ఇప్పుడు పౌలు ఎక్కడున్నాడు? కైసరులో ఉన్నాడు. అంటే ఇదేమో ఈ స్థలం, ఇది ఈ కైసరు అన్నది ప్లేసు. కైసరు పట్టణంలో ఖైదీ ఉన్నాడు పౌలు. ఈ రోమ్లో ఉన్న కైసరు దగ్గర చెప్పుకుంటున్నా అంటున్నాడు, చక్రవర్తి దగ్గర. పొరో, ఐగుప్తు రాజు పొరో, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి. అలాగా కైసర్, రోమా చక్రవర్తులు ఏమంటారంటే కైసరు అంటారు. ఓకే, అప్పుడు కైసర్ నీరో ఈ కాలంలో ఆయన దగ్గర చెప్పుకుంటాను అంటున్నాడు. ఎందుకు? ఇక్కడ న్యాయం దొరకలేదు కనుక. యెరూషలేములోనూ న్యాయం దొరకలేదు, కైసరులోనూ న్యాయం దొరకలేదు. అక్కడ కుట్ర చేశారు, ఇక్కడ కుట్ర చేశారు. చివరి అధికారులు అమ్ముడిపోతున్నారు ప్రజలకి.
ఇక నాకు ఇక్కడ ఎక్కడ న్యాయం దొరకదని అర్థమైపోయింది. చివరికి నేను కైసరు వద్ద చెప్పుకుంటాను, రోమ్ వెళ్ళిపోతాను అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు దానికి 12వ వచనంలో పేస్తూ, కైసరు ఎదుటే చెప్పుకుందనంటివే, కైసరు వద్దకే పోవుదువని ఉత్తరం ఇచ్చాను. ఇప్పుడు 13వ వచనం చూడండి. ఇంకొక రాజు ఎంటర్ అవుతున్నాడు. కొన్ని దినములైన తర్వాత రాజు అయిన అగ్రిప్పయు బెర్నికేయు పేస్తు దర్శనం చేసుకుంటూ కైసరియాకు వచ్చారు. ఈ బెర్నికే ఎవరంటే, ఇందాక మీకు చెప్పాను, అపోస్తలుల 12వ అధ్యాయంలో హేరోదు ఉన్నాడు కదా, ఆ హేరోదు అగ్రిప్ప ఒక కుమార్తె, రెండో కుమార్తె ఈమె. అంటే ఫేలిక్స్ భార్య దృశ్యల్లో కూడా అగ్రిప్ప కుమార్తె, ఈ బెర్నికే కూడా అగ్రిప్ప కుమార్తెలే. ఇప్పుడు 14వ వచనం చూడండి. వీళ్ళు కైసరేకి వచ్చారు. ఇప్పుడు మీకు మ్యాప్ చూస్తే అర్థమైపోతుంది. కైసరేకి వచ్చారు వాళ్ళు. ఎందుకు వచ్చారంటే పోర్క్యూ పేస్తున్నాయి అధికారులు స్నేహితులు కదా ఆయన దగ్గరికి. ఈయన దానికి ఆయన ఫ్యామిలీతో వచ్చాడు. ఈయన ఒకసారి మన పోర్క్యూ పేస్తున్న పరామర్శించి వద్దాం, అలా 2 రోజులు ఉండి వెళ్ళొద్దాం రామంటే ఇద్దరు భార్యాభర్తలు వచ్చి ఉంటారు. ఈ లోపల వచ్చేసరికి ఇక్కడ ఎవరున్నాడు? ఖైదీ ఉన్నాడు. ఎవరైనా? పౌలు. ఇప్పుడు చెప్తున్నాడు, అయ్యా నా దగ్గర ఒక మంచి ఖైదీ ఉన్నాడు, చాలా విచిత్రమైన కేసు అది. చూడండి, మనం చదువుతుంటే మీకు అర్థమైపోతుంది. 14వ వచనం చూడండి. వారు అక్కడ అనేక దినములు ఉండగా పేస్తు పౌలు సంగతి రాజునకు తెలియజెప్పాను. ఏమనగా, ఫేలిక్స్ విడిచిపెట్టిపోయిన ఒక ఖైదీ ఉన్నాడు. నేను యెరూషలేములో ఉన్నప్పుడు ప్రధాన యాజకులు యూదులు పెద్దలు అతని మీద తెచ్చిన ఫిర్యాదు తెలిపి అతనికి శిక్ష విధింపవాలని వేడుకొనిరి. అందుకు నేను నేరం మోపబడిన వాడును నేరం మోపిన వారి ముఖాముఖికి వచ్చి తన మీద మోపబడిన నేరం గురించి సమాధానం చెప్పుకొనుటకు అవకాశం ఇయ్యక మునుపు ఏ మనుషులనైనా అప్పగించుట రోమీల ఆచారం కాదని ఉత్తరం ఇచ్చితిని. కాబట్టి వారు ఇక్కడికి కూడి వచ్చినప్పుడు నేను ఆలస్యమేమి చేయక మరునాడు న్యాయపీఠ మీద కూర్చుండి ఆ మనుషును తీసుకుని రమ్మని ఆజ్ఞాపించితిని. నేరం మోపిన వారు నిలిచి ఉన్నప్పుడు నేను అనుకున్న నేరంలో ఒకటైనా అతని మీద మోపిన వారు కారు. ఈయన కూడా అలాగే చెప్తున్నాడు. పౌలు మీద అసలు ఏ నేరం పెద్ద కనబట్టలేదు. అసలు అరెస్ట్ చేయాల్సి జైల్లో పెట్టాల్సినంత పని కూడా లేదు, అంత తప్పేం చేయలేదు ఆయన. ఇదే చంపేమని అడుగుతున్నారు వీళ్ళు. 19వ వచనం. అయితే తమ మతమును గూర్చి చనిపోయిన యేసు అను ఒకను గూర్చి ఇతనితో వారికి కొన్ని వివాదాలు ఉన్నట్టు కనబడెను. 20వ వచనం చూడండి. ఆ యేసు బ్రతికున్నాడని పౌలు చెప్పాను. హల్లెలూయా. అది నీకే పిచ్చి పట్టిందా? పౌలు యేసు బ్రతికున్నాడేమంట బాబు. ఆ రోజు పిలాతు ఆధ్వర్యంలోనే సిలువేశారు కదా గొలగతా కొండ మీద. నిజమే, కానీ బ్రతికున్నాడు. యేసు బ్రతికున్నాడా? మరి యేసుప్రభు చచ్చిపోయాడు సిలువలో అంటున్నారు అందరూ. 3 మేకలు కూడా పీక్కులేకపోయాడు, చచ్చిపోయాడు అంటున్నారు. మరి పౌలేట అంటున్నాడు? యేసు బ్రతికున్నాడు. చచ్చిపోవడం నిజమే. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మీకు కనబడుతుంది. 17వ వచనం అనుకుంటా, నేను మృతుడినైతిని కానీ యుగ యుగములకు సజీవుడినై ఉన్నాను. మృతుడినైతిని కరెక్టే, మరణించాను కానీ తిరిగి బతికాను. మరణించానన్న సంగతే వాళ్ళకి తెలుసు తప్ప నేను తిరిగి బ్రతికున్నానన్న సంగతి వాళ్ళకి తెలియదు. నేను ఎవరికి ప్రత్యక్షపరచుకుంటున్నానో వాళ్ళకి మాత్రమే తెలుసు. హల్లెలూయా. కాబట్టి పౌలుకి ఆయన చూశాడు కనుక యేసుప్రభు దమస్కు మార్గంలో యేసు బతికున్నాడని సాక్షిస్తున్నాడు. అపోస్తలులందరూ ఇచ్చే సాక్షి ఇదే, ఆయన పునరుత్థాన సాక్ష్యమే. ఈవేళ క్రైస్తవులందరూ కూడా అదే సాక్ష్యం. వాళ్ళ యేసు బతికున్నాడు అంతే. మన పాపాల నిమిత్తం ఆయన మృతి నొందాడు. మనాల పునరుత్థాన శక్తితో లేపాలని ఆయన పునరుత్థానుడిగా లేచి బ్రతుకున్నాడు. మనాలు కూడా సజీవులు ఉంచుతాడు. అది మన నిరీక్షణ. 20వ వచనం చూడండి సార్. నేను అట్టి వాదన విషయం ఎలా విచారింపాలను ఏమీ తోచకో. ఈయనకేం తోస్తుంది? ఈయనకేం తెలిస్తే కదా యేసుప్రభు గురించి ఈ కేసు విచారించడానికి. యెరూషలేమునికి వెళ్ళి అక్కడ వీటిని గురించి విమర్శింపబట్టుకు అతన్ని ఇష్టమవునేమో అని అడిగితిని. పౌలుని అడిగాడట, ఏమయ్యా యెరూషలేము వస్తావా? అక్కడికి నేను యెరూషలేము రామన్నాడట. ఎందుకంటే ఈ నీ ఆలోచనలను నీ యూదుల ఆలోచన నాకు అర్థమైపోయి వచ్చిన ప్రతి అధికారిని డబ్బులు అడుగునేస్తున్నారు. నన్ను చంపాలని ఏదో రకం మార్గంలో చూస్తున్నారు మీరు. 21 చూడండి. అయితే పౌలు చక్రవర్తి విమర్శకు తన్ను నిలిపి ఉంచవలని చెప్పుకున్నందున నేను అతన్ని కైసరు వద్దకు పంపించే వరకు నిలిపి ఉంచవలని ఆజ్ఞాపించుతున్నాను. అందుకు అగ్రిప్ప, ఇప్పుడు అగ్రిప్ప ఇంతవరకు ఫేలిక్స్ పోర్కి పేస్తూ మాట్లాడాడు ఇంతవరకు. ఇప్పుడు అగ్రిప్ప మాట్లాడుతున్నాడు. అందుకు అగ్రిప్ప, ఆ మనుషులు చెప్పుకున్నది నేను వినగోరుచున్నానని పేస్తుతో అనగా అతడు నీవు రేపు వినవచ్చునని చెప్పాను. ఈ అధికారులకు ఎలాగుందంటే మరి దీన్ని ఎలాగంటారో అర్థం కాదు. ఫేలిక్స్ విన్నాడు, ఆయన స్టోరీ అంతా సాక్ష్యం, ఆయన వెళ్ళిపోయాడు. పోర్కి పేస్తూ వచ్చాడు, ఈయన విన్నాడు,
ఈయన సరదా తీరిపోయింది. ఇప్పుడు అగ్రిప్పరాజు కూడా చిన్న సరదాగా ఉంది. అంత విచిత్రానికి అయితే ఒకసారి తీసుకురా రేపు చూద్దాం అంటే చూసారా ఏదా దీన్ని ఏమంటారో నాకు అర్థం కావట్లేదు భాష. అంతగా పౌల్ని, అందుకే మీకు అపోస్తల కార్యాలు 9:16 ఏమన్నాడు, ఈయన నా నామం నిమిత్తం అనేక శ్రమలు అనిపించవలసి ఉన్నది. 15-16 చదివితే, రాజుల ఎదుట అధికారుల ఎదుట నా నామం భరించుటకు సాక్ష్యం ఇవ్వడానికి నేను ఏర్పాటు చేసుకున్న సాధనం పౌలు. అదే ఇప్పుడు జరుగుతుంది, నెరవేరిపోతుందండి. 23 చూడండి సార్. కాబట్టి మరునాడు అగ్రిప్పయు బెర్నీకయు మిక్కిలి ఆడంబరంతో వచ్చి సహస్రాధిపతితోనూ పట్టణమందరి ప్రముఖులతోనూ అధికార మందిలో ప్రవేశించిన తరువాత ఫేస్తు ఆజ్ఞీయుగా పౌలు తేబడెను. అప్పుడు ఫేస్తు, అగ్రిప్పరాజా, ఇక్కడ మాతో ఉన్న సమస్త జనులారా, మీరు ఈ మనుషుని చూచున్నారు. యెరూషలేములోను ఇక్కడను యూదులందరూ వీడిక బ్రతక తగడని కేకలు వేయచ్చు అతని మీద నాతో మనవి చేసుకునిరి. ఇతడు మరణమునకు తగిన ఏమీ చేయలేదని నేను గ్రహించి ఇతడు చక్రవర్తి ఎదురు చెప్పుకుందునని అనినందున ఇతను పంప నిశ్చయించి ఉన్నాను. ఎలా తప్పించుకున్నాడు చూడండి, పోర్కి పేస్తూ. ఇతని మీద నేరం ఏమీ లేదు, మరణానికి తగిన కారణమే లేదు. కానీ ఈయన కైసరవాద చెప్పుకుంటా అన్నాడు రోమెల్లి. నా మీద నమ్మకం లేదు ఈయనకి, నేను విడిపిస్తానని నమ్మకం లేదు ఈయనకి, నా మీద అనుమానం పడ్డాడు ఈయన. అందుకే నేను విడిచిపెట్టాను కేసు అని చేతులు దులిపేసుకున్నాడు పోర్కి పేస్తూ. ఇప్పుడు 26 ఇతను గూర్చి మన ఏలు అని పేరు రాయిటుకు నాకు నిత్యమైనది ఏమీ కనబడలేదు కనుక విచారమైన తరువాత రాయిటుకు ఏమైనా నాకు దొరకవచ్చునని మీ అందరి ఎదుటికి అగ్రిప్పరాజు, ముఖ్యంగా మీ ఎదుటికి ఇతను రప్పించి ఉన్నాను. ఈయన గురించి ఏ రాయాలో రిపోర్ట్ నాకు అర్థం అవట్లే. పోనీ మీరు ఏదైనా తీర్పు తీర్చి మీరు కొద్దిగా సలహా అవుతుంది, అది ఇది కలిపి రాసేస్తాను. నేను రాసి కైసరి పంపించేస్తాను రోమ్. 27 ఖైదీ మీద మోపబడిన నేరములు వివరింపకుండా అతను పంపుట యుక్తం కాదని నాకు దోచుచున్నదని చెప్పాను. ఇదండి 25 మీకు 24 తీర్పులు, 25 తీర్పులు మీకు అర్థమయ్యాయి. అక్కడ ఫేలిక్స్, ఇక్కడ పోర్కి ఫేస్తు. ఇప్పుడు అగ్రిప్ప ఎంటర్ అయ్యాడు. ఇప్పుడు అగ్రిప్ప 26 కంప్లీట్ అగ్రిప్ప కనబడతాడు మనకి మ్యాక్సిమం. దీని డివిజన్ రాసుకోండి. 26:1-22 పౌలు అగ్రిప్ప ఎదుట తన వాదనను వినిపించుట. పౌలు అగ్రిప్ప ఎదుట తన వాదనను వినిపించుట. 23-29 ఫేస్తుకు పౌలుకు మధ్య వాదం. 23-29 ఫేస్తుకి పౌలుకి మధ్య వాదం. 30-32 పౌలు నిర్దోషని గుర్తించుట. పౌలు నిర్దోషి అని గుర్తించుట. ఒకసారి 26 కూడా చదివేద్దాం. అగ్రిప్ప పౌలుని చూచి నీ పక్షం చెప్పుకొనుటకు నీకు సెలవైనది నేను. అప్పుడు పౌలు చేయి చాచి ఇలా సమాధానం చెప్పసాగాను. అగ్రిప్పరాజా, తమరు యూదుల్లో ఉండు సమస్తమైన ఆచారములను వివాదములను విశేషంగా ఎరిగిన వారు కనుక యూదులు నా మీద మోపిన నేరములన్నింటిని గూర్చి నేడు తమరు ఎదురు సమాధానం చెప్పుకొని పోచున్నందుకు నేను ధన్యునని అనుకొనిచున్నాను. తాలిమితో నా మన వినవాలని వేడుకొనిచున్నాను. చూసారు, ఒక అధికారి ముందు దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ఖైదీ కానీ ఒక చిన్నవాడు ఎలా మాట్లాడాలో, అడ్రస్సింగ్ ఎలా చేయాలో వీళ్ళ పెట్టి మనం నేర్చుకోవాలి. వాళ్ళు ఎంత దుర్మార్గులు అంటే అంత దుర్మార్గులు ఈ అగ్రిప్పరాజు వాళ్ళను. కానీ ఎలా మాట్లాడుతున్నాడో చాలా మర్యాదగా గౌరవంగా ఈయన లోబడుతూ మాట్లాడుతున్నాడు. 4 మొదటి నుండి యెరూషలేములో నా జనం మధ్యను బాల్యం నుండి నేను బ్రతికిన బ్రతుకు ఎలాంటిదో యూదులందరూ ఎరుగుదురు. వారు మొదటి నుండి నన్ను ఎరిగిన వారు గనుక సాక్ష్యం ఇచ్చుటకు వారికి ఇష్టమైతే నేను మన మతంలోని బహు నిష్ఠగల తెగను అనుసరించి పరిశుద్ధునిగాను ప్రవర్తించినట్లు చెప్పగలరు. ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దాన విషయమైన నిరీక్షణ గూర్చి నేను విమర్శింపబట్టుకు నిలిచి ఉన్నాను. మన 12 గోత్రముల వారు ఎడతెగ దివారాత్రులు దేవుని సేవించు ఆ వాగ్దానం పొందుదమని నిరీక్షించున్నారు. ఓ రాజా, ఈ నిరీక్షణ విషయమై యూదులు నా మీద నేరం మోపి ఉన్నారు. దేవుడు మృతులను లేపును అనే సంగతి నమ్మతగినదని మీరేలా ఎంచుచున్నారు. నజరేయుడైన యేసునామమునకు విరోధంగా అనేక కార్యములు చేయవలని నేను అనుకుంటుని. ఒకప్పుడు అనుకున్నాడు కదా. ఇది అపోస్తల 8 అధ్యాయంలో 9 అధ్యాయంలో జరిగే సంగతి చెప్తున్నాడు. 10 చూడండి.
నేను ప్రధాన యాజకుల వలన అధికారం పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాల్లో వేసి వారిని చంపినప్పుడు సమ్మతించితిని. అనేక పర్యాయాలు సమాజ మందిరాలన్నింటిలో వారిని దండించి వారు దేవదోషణ చేయనట్లు బలవంత పెట్ట చూసితిని. మరియు వారి మీద మిక్కిలి క్రోధము గలవాడినై ఇతర పట్టణములకు వెళ్ళి వారిని హింసించుచుంటిని. అందు నిమిత్తం నేను ప్రధాన యాజకుల చేత అధికారమును ఆజ్ఞ పొంది దమస్కునకు పోవుచుండగా, రాజా, మధ్యాహ్నమందు ఏం జరిగిందనగా, నేను ఎలా క్రైస్తవుడయ్యానో చెప్తున్నాడు. ఇప్పుడు ఇంతవరకు యూదుడికి ఎలా చేశానో చెప్పాడు, అసలు ఎందుకు క్రైస్తవుడయ్యానో నేను చెప్తున్నాడు. మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని. మేమందరం నేల పడినప్పుడు, సౌలా సౌలా, నన్నెందుకు హింసించుచున్నావు, మునుకోలలకు ఎదురుతున్నట్టు నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరం నాతో పలుకుట వింటిని. అప్పుడు నేను, ప్రభువా నీవు ఎవడమని అడుగగా, ప్రభు, నీవు హింసించుచున్న యేసును, నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చియు నేను నీకు కనబడబో సంగతిని గూర్చియు నిన్ను పరిచారకునిగా సాక్షినిగా నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదముల వైపు నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజను వలనను హాని కలుగకుండా నిన్ను కాపాడేదను. హల్లెలూయా. పిలిచినోడు దేవుడైతే మనల్ని ఆయనే తప్పిస్తాడు. కాబట్టి ఈ నిబ్బరం అందరికి ఉండాలి. దేవుడే మనల్ని పిలిచాడు, దేవుడే మనల్ని ఎన్నుకున్నాడు ఆ పనికి అన్నప్పుడు ఆ పనిలో ఇలాంటి ప్రమాదాలు వస్తాయి. వచ్చిన వాటి అన్నిటి నుంచి కూడా ఆయన తప్పిస్తాడనడానికి ఇది రుజువు. వారు ఇంకా 18వ మధ్యలో చదువుతున్నాను చూడండి, ఇంకా ఉంది. వారు చీకట్లో నుండి వెలుగులోనికి, సాతాను అధికారంలో నుండి దేవుని వైపుకును తిరిగి నా యందల విశ్వాసం చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యం పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చిన్న సాక్షి నేను చెప్పాలి. ఇప్పుడు దేవుడు నాకు జ్ఞాపం చేశాడు. మన ఈ నెలలోనే, ఈ జూన్ నెలలోనే బుధవారం నాడు, ఈ రోజునే లకారకోట మండలంలో జమ్మాదేవపేట అని ఒక ఊరు ఉంటుంది. అక్కడికి ఒక పాస్టర్ గారు, గుడికొం పాస్టర్ గారు రాజకుమార్ గారు అని, ఏంటి సంతోష్ గారు మరి ఆల్నైట్ ప్రార్థన ఉంది వస్తారని అడిగారు. సరే మీరు నాకు తోడు ఉంటారు కదా, అది ఎక్కడో నాకు తెలియదు కదా, మీరు తీసుకెళ్తానంటే వస్తానన్నాను. నాకు జామికి ఆయనకి ఒక 5 కిలోమీటర్ల దూరం. నేను సాయంత్రం 7 గంటలకు బయలుదేరని చినుకులు మొదలయ్యాయి. ఇంక వెనక్కేం వెళ్తామని ఇంక ముందుకు వెళ్ళిపోయాను. అలా తడుచుకుంటూ వెళ్ళిపోయాను. ఇద్దరం కూడా ఆలూరు వెళ్ళాను. ఆయన పికప్ చేసుకొని నా బండి మీద ఎక్కించుకొని నేను డ్రైవ్ చేసుకొని ఎలకోట వెళ్ళాం. ఇంచుమించు 20 కిలోమీటర్లు ఎలకోట మండలానికి జమ్మాదేవిపేట. ఆల్ నైట్ ప్రార్థన అయిపోయింది. 1 గంట అయిపోయింది. 1 గంట అయిపోయిన తర్వాత బయలుదేరిన తర్వాత మళ్ళీ వర్షం పట్టుకుంది. అంతవరకు వర్షం లేదు. ముందెళ్ళినంత వర్షం కాదు, ముందెళ్ళినప్పుడు మామూలుగా తడిచాం. ఈసారి ఫుల్ తడిచాం మొత్తుగా. ఇక మామూలుగా బ్యాగ తడిచిపోయింది మొత్తం, అసలు దారి కూడా కనపట్టలేదు. రాత్రి 2 గంటలు అయింది. తడుచుకుంటూ వచ్చి ఆయన నిర్ధారించేసి మళ్ళీ నేను ఇంటికి వచ్చేసరికి 2 పోయింది. నా జీవితంలో దేవుని నమ్ముకున్న తర్వాత ఎప్పుడు అంత డేంజరస్ ప్రయాణం ఎప్పుడు చేయలేదు. అంత ధైర్యం, అంత తెంపుగా నేను చేసేసాను ఆ రోజు. కానీ దేవుడు ఏం చేశాడంటే, ఉరుములు లేవు. ఉరుములు ఉంటే రాలేకపోయి, గాలి లేదు, వర్షం మాత్రం బాగా కూడేస్తుంది. అలాగా మరి ఎలా నడిపించాడో బండిని దేవుడు నాకు అర్థం కావట్లే. నన్ను ఎలా నడిపించాడో నాకే ఆశ్చర్యం అవుతుంది. అలా అంతే కదా. ఆ మూడో రోజు మళ్ళీ అదే పాస్టర్ గారు, అయ్యా భోగాపురం దగ్గర తగరపాలస మధ్యలో ఒక ఊరుంది, రావాడని ఊరు ఉంది, అక్కడికి ఆల్రెడీ ప్రేయర్ అన్నారు, కానీ మనం వాక్యం చెప్పేసి వచ్చి మీ సాక్ష్యం చెప్పేసి అంటే సరేనండి అన్నాను. ఈ ముందు రోజు జరిగిన దానికి నేను భయపడుకుని మరలా అనేసిన తర్వాత మళ్ళీ భయపడుతున్నాను. ఏంటి ఎలాగని ఊగేస్తున్నాను నేనని. ఈ విషయం ఇంటి దగ్గర తెలితే ఇంకా ఇబ్బంది. ఇంకా అసలు మళ్ళీ ఏమో మొన్న రాత్రి అలా దెబ్బతిన్నాం, మళ్ళీ వాతావరణం రోజు వర్షం పడిపోతుంది అనేటప్పటికి ఆ రోజు బయలుదేరి వెళ్ళిపోతే ఆయనకి దారి తెలియదు. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం వెళ్ళాడు ఆయన. ఈ మధ్య అవి వేసారు. భోగాపురం వెళ్ళిపోయి భోగాపురం నుంచి రౌండ్ కొట్టుకొని వచ్చాం. 25-30 కిలోమీటర్లు ఎక్స్ట్రా వెళ్ళిపోయాం. దగ్గర 70 కిలోమీటర్లు వచ్చింది జామి నుంచి. మేము పొట్నూరు నుంచి బయలుదేరి వెళ్ళాం. ఆ రోజు జామి నుంచి లెక్కేస్తే 70 కిలోమీటర్లు. అది ఇంచుమించు 8:30-9 గంటలకు వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అక్కడ భోజనం చేసి సాక్ష్యం చెప్పేసి వాక్యం చెప్పేసి మళ్ళీ 11:30కి అక్కడ బయలుదేరి 1 గంటకి మరలా జామ వచ్చాం. దేవుడు చేసిన మేలు ఏంటంటే వర్షం లేదు ఆ రోజు. దారి చూస్తే కొత్త, వెళ్ళిందేమో ఒక రోడ్లు లూప్ లైన్లు వెళ్ళాం. వచ్చేటప్పుడు కొద్దిగా మళ్ళీ
హైవే పట్టుకొని అలాగా షార్ట్ కట్లో వచ్చినప్పుడు 35 కిలోమీటర్లు వచ్చింది. సగం దూరం తగ్గింది వచ్చేటప్పుడు. లేకపోతే రాత్రి ఇంకొక గంట తిరుగుదాం అక్కడే. అంటే చూశారు, ఇక్కడ దేవుడి పని మీద మనల్ని తీసుకెళ్ళి దేవుడే కనుక వర్షమైనా రాత్రి 1-2 అయినా నా ప్రయాణానికి ఏ ఆటంకం కూడా లేకుండా అక్కడ పరిచయలు 2 అలాగే జరిగిపోయాయి. అక్కడ సాక్ష్యం చెప్పాను, వాక్యం చెప్పాను, ఇక్కడ సాక్ష్యం చెప్పాను, వాక్యం చెప్పాను. అంటే పరిచయలు ఆయన బలపరిచిన దాన్ని బట్టి మన సమస్తం చేయగలుగుతున్నాను దానికి రుజువు. నేను ఎప్పుడు బలహీనో అప్పుడే బలవంతుడని పౌలు చెప్తాడు కదా. ఇది మాటలతో చెప్పడం కాదు, రుచి చూసి నేను చెప్తున్నాను ఇది. ఇప్పుడు ఇందాక మనకు పౌలుతో దేవుడు ఏమన్నాడు? పౌలు, ఈ ప్రజల వల్ల కానీ అన్యజనుల వల్ల కానీ హాని కలకు నిన్ను కాపాడేదను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అంటే ఇది అనుకోకుండా జరిగిపోయినటువంటి ప్రయాణాలు. కాబట్టి దేవుడు ఆ రకంగా మనల్ని ఇప్పటికీ అనేక మార్లు తప్పించుకు రావడం అన్నది అంటే దేవుడు చిత్తంలో మన పరిచయం జరుగుతుంది అనడానికి రుజువులు. ఓకే సార్, ముందుకెళ్దాం. 19వ వచనం, 26వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి అగ్రిప్పరాజా, ఇంకా చెప్తున్నాడు అగ్రిప్పరాజుతో, కాబట్టి అగ్రిప్పరాజా, ఆకాశమును కలిగిన ఆ దర్శనముకు నేను అవిధేయుని కాక మొదట దమస్కులోని వారికి యెరూషలేములోను యోదయ దేశమంతటను తరువాత అన్యజనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసునకు తగిన క్రియలు చేయవలని ప్రకటించుచుంటిని. చూసారా, పౌలు ఏం బోధిస్తున్నాడో అర్థం చేసుకోవాలా, అండలా చేసుకోవాలా మాటలు. ఆకాశం నుండి కలిగిన దర్శనం, మనుషుల వాళ్ళ దర్శనం కాదు ఇది. నాకు అగ్రిప్పరాజా, ఆకాశముడు కలిగిన ఆ దర్శనానికి నేను అవిధేయుని కాక మొదట దమస్కులోని వారికి యెరూషలేములోను యోదయ దేశమంతటా తరువాత అన్యజనులకు ఏం చెప్పేవాడిని అనుకుంటున్నారు? వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసుకు తగిన క్రియలు చేయవలని ప్రకటించుచుంటిని. హల్లెలూయా. పౌలు ఏదో తప్పుడు బోధలు బోధిస్తున్నామని తెలిసిందే నీ గురించి అని యూదులు తప్పులు మోపారు ఆయన మీద. నేనే తప్పుడు బోధలు బోధించట్లేదు. ప్రతివాడు మారు మనసు పొందాలి. మారు మనసు పొందావన్నట్టు దానికి రుజువు ఏంటంటే నువ్వు మారు మనసు తగ్గని క్రియలు చేయాలి. అదే నేను ఎక్కడ చూసినా ఎక్కడ అదే బోధిస్తున్నాను. యెరూషలేములో కానీ దమస్కులో కానీ యోదయలో కానీ మొత్తం అన్యజనుల్లో కానీ ఎక్కడైనా అదే బోధిస్తున్నాను నేను. కాబట్టి ఆ దర్శనానికి నేను అవిధేయుని కాను. నా బోధలో ఏం తప్పు లేదు. నేను సాక్షిగా జీవిస్తూ నేను సాక్ష్యం ఇస్తున్నాను. నా గురించి జామేరియాలో తిరిగినప్పుడు కొంతమంది పాస్టర్లు అదే సాక్షి ఇచ్చారు. సాక్ష్యాలు చెప్పడం వేరు, సాక్షిగా జీవించి సాక్ష్యం చెప్పడం వేరు. సాక్షిగా జీవిస్తూ సాక్ష్యం చెప్తే అది ప్రభావితం అవుతుంది. సాక్షిగా జీవించుకున్నా నేను సాక్ష్యాలు చెప్తానంటే మన సాక్ష్యం పనిచేయదు, అక్కడ ప్రభావితం అవ్వదు. పౌలు అదే సాక్షిగా జీవిస్తున్నాడు, సాక్ష్యాన్ని ఇస్తున్నాడు యేసుక్రీస్తు గురించి. అపోస్తలుల గారు 1వ అధ్యాయం 8వ వచనంలో అదే చెప్పాడు. మీరు యెరూషలేములోను యోదయలోను సమరయలోను భూ దిగంతం వరకు నాకు సాక్షులై ఉందురు. ఓకే ప్రియులారా, నెక్స్ట్ వచనం 21. ఈ హేతు చేత యూదులు, ఈ హేతు చేతే, ఇంతకీ కారణమే లేదు, ఈ హేతు చేతే యూదులు దేవాలయంలో నన్ను పట్టుకొని చంపుటకు ప్రయత్నం చేసిరి. అయినను నేను దేవుని వలనను సహాయం పొంది నేటి వరకు నిలిచి ఉంటిని. అది దేవుని గణపరిచాడు. నేటి వరకు దేవుడి సహాయం వల్లనే నేను ఈ స్థితిలో ఉన్నాను. దేవుడే సహాయం చేయకపోతే నేను ఈ స్థితిలో ఉండేవాడిని కాదు. నేను వాళ్ళు చేసిన కుట్రలకి ఎన్నిసార్లు నన్ను సంపాదన ప్రయత్నం చేశారు. వాళ్ళు నా మీద నేర్పుని పుట్టించి నన్ను తరిమికొచ్చారు వాళ్ళు. అయినా దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు. ఒక విధంగా అగ్రిప్పరాజుకి ఏం చేస్తున్నాడండి పౌలు? నేనంటే కాళ్ళకి ఎక్కువైపోతున్నాను, చదువుపోతున్నాను, కానీ అగ్రిప్పరాజుకి ఏం చేస్తున్నాడు పౌలు? సువార్త ప్రకటిస్తున్నాడు. దేవుడే నన్ను కాపాడాడు, దేవుడే నన్ను పిలిచాడు, ఆయన బతికున్నాడు. ఆయన ఒకసారి 22. క్రీస్తు శ్రమపడి మృతుల పునరుత్థానం పొందువారిలో మొదటివాడు ఒకడి చేత ఈ ప్రజలకును అన్యజనులకును వెలుగు ప్రచురింపబోవునని ప్రవక్తలను మోసేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమి చెప్పక అల్పులకును గనులకును సాక్ష్యమిచ్చుచుంటిని. ప్రవక్తలు మోసే పాత నిబంధనలో ఏదైతే రాయబడి ఉందో, మోసే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథాల్లో ఏదైతే చెప్పారో, ఎవరి గురించి అయితే చెప్పారో ఆయన గురించే నేను ప్రకటిస్తున్నాను. వాళ్ళకి ఆ లేఖనాలు అర్థం కాకపోతే నేనేం చేసేది? వాళ్ళు ఏమన్నారు? యాకోబు ఏమన్నాడు? అపోస్తలుల 20వ అధ్యాయంలో, పౌలా సహోదరుడా, నీవు మోసే ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టాలని
పాత నిబంధన ఆచారాలు మనకి అక్కలొద్దని మోసేని పక్కన పెట్టినట్టుగా మన వాళ్ళు నిన్ను అపార్థం చేసుకుంటున్నారు. నేను అర్థం చేసుకున్నాను, కానీ మన వాళ్ళు అపార్థం చేసుకుంటున్నారు. కాబట్టి నువ్వు అది మోసేని కూడా గౌరవిస్తున్నట్టుగా, ధర్మశాస్త్రాన్ని, పాత నిబంధన లేఖనాలని, ప్రవక్తలు గౌరవిస్తున్నట్టుగా రుజువు చేసుకో అని యాకోబు చెప్తే అలాగే చేయడానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు అదే చెప్తున్నాడు. మోసే చెప్పిన కానీ ప్రవక్తలు చెప్పిన నేను వ్యతిరేకం కాదు. నేను ఆ లేఖనాలు ఈయనలో నెరవేరాయి. ఆయనే ఈయన, ఆ సృష్టికర్త అయిన దేవుడే ఈయన. ఆ వస్తాడు నా కుమారుడు వస్తాడు భూలోకం నుంచి ఎవరైతే చెప్పాడో ఆయనే ఈయన. వచ్చాడు, మరణించాడు, లేచాడు, ఆరోహణ అయిపోయాడు, వెళ్ళిపోయాడు, మళ్ళీ రావడానికి రెడీగా ఉన్నాడు. ఆయనే ఈయన అని చెప్తున్నానని ఈ సువార్త అందిస్తున్నాడు. ఓకే ప్రియులారా, 24వ వచనం చూడండి. అతడు ఎలాగ సమాధానం చెప్పుకొని చుండగా ఫేస్తు, పౌలా నీ వెర్రివాడవు. నాకు ఈ మాటలు చూస్తుంటే ప్రసంగాలకు వెళ్ళిపోవాలనిపిస్తుంది. నాకు వెర్రివాడట. యేసుప్రభుని కూడా ఏమన్నారు? ఈయన దయ్యాలు పెట్టినవాడు, ఎర్రివాడు అన్నారు. యేసుప్రభుని కూడా ఎర్రివాడు అన్నారు. ఇంకేమంటుంటే చూడండి, అతి విద్య వల్ల నీకు వెర్రి పట్టిందని గొప్ప శబ్దంతో చెప్పాడట పేస్తూ. ఇదంతా అగ్రిప్రాజు చెప్తుంటే పేస్తూ పక్కన ఉన్నాడు కదా, మరి వింటున్నాడు. చాలావే పోవాలి చెప్పావు కానీ నువ్వు, నీకు బాగా చదువు ఎక్కువైపోయి ఎర్రి పెట్టింది నీకు అన్నాడు. 25 అందుకు పౌలు ఇట్లా మహాఘనత వహించిన పేస్తూ, నేను వెర్రివాడిని కాను కానీ సత్యమును స్వస్థ బుద్ధి గల మాటలు నేను చెప్పుచున్నాను. రాజు ఈ సంగతులు ఎరుగును కనుక అతను ఎదుటి ధైర్యంగా మాట్లాడుచున్నాను. వాటిలో ఒకటి అతనికి మరుగై ఉండలేదని రూఢిగా నమ్ముచున్నాను. చూడండి ఎలా ఇరికించాడు అగ్రిప్రాజుని. ఇది ఒక మూలన జరిగిన కార్యం కాదు. అగ్రిప్రాజ, తమర ప్రవక్తలు నమ్ముచున్నారా నేను ఎరుగుదును. దీనికి ఊరుకోవచ్చు కదా. ఏమన్నాడో చూడండి 28వ వచనంలో. అందుకే అగ్రిప్ప, ఎంత సులభంగా నన్ను క్రైస్తవం చేసి చూచున్నావే, నువ్వు గొప్ప తెలివైన వాళ్ళగా ఉన్నారా బాబు, నన్ను కూడా క్రైస్తవం చేసేస్తున్నావు, ఇవన్నీ నాకు తెలుసు అంటున్నావు అంటే. ఈ అగ్రిప్రాజ యూదులు, సగం యూదులు కదా వీళ్ళు, ఏ రోజులు కదా వీళ్ళు, యోధామతం తెలిసి వీళ్ళు యోధామతంలో ఉన్నారు వీళ్ళు. కాబట్టి యోధామత ఆచారాలన్నీ వీళ్ళకి తెలుసు కనుక ఇది కూడా మన తెలుసు కదండి అయ్యగారు మీకు అన్నట్టు చెప్తున్నాడు ఈయన బయటికి తేలిపోయాడు. ఈయన నన్ను కూడా క్రైస్తవం చేసేస్తాను అని. ఏదో క్రిస్మస్ మీటింగ్, కేక్ కటింగ్ ఎంత వచ్చింది కానీ నన్ను కూడా క్రైస్తవుడు అంటాడు బాబు, పాస్టర్ గారు అంటాడు కదా. ఓకే, అలా ఆయన గారు మనమేంటే. ఓకే 29 వచ్చినండి. అందుకు పౌలు సులభంగానో దుర్లభంగానో తమరు మాత్రం కాదు, నేడు నా మాట వినివారందరూ ఈ బంధకాలు తప్ప నా వలె ఉండినట్లు దేవుడు అనుగ్రహించును గాక అన్నాడు. అద్భుతమైనటువంటి సువార్త అండి బాబు. వీళ్ళకి సువార్త అందించాలంటే పౌలు ఏమేవాలి? క్లౌదియా లూసియాకి సువార్త అందించాడు. ఈ టైటిల్ ఏంటంటే పౌలు యొక్క తీర్పులు. ఖైదీ నెంబర్ 786 అనుకుంటారో మరి ఏమనుకుంటారో తెలియదు కానీ మొత్తం మీద పౌలు ఖైదీగా తీర్పులు. క్లౌదియా లూసియాకి సువార్త అందించాడు. తర్వాత ఫేలిక్స్కి సువార్త అందించాడు. పోర్కి ఫేస్ట్కి సువార్త అందించాడు. అగ్రిప్రాజుకి సువార్త అందించాడు. వీళ్ళకి సువార్త అందించాలంటే ఎవరి వాళ్ళని అవుతుందా? అసలు వింటారు వీళ్ళు? మరి వినాలంటే ఏమవ్వాలి? సువార్తకుడికి వెళ్తే అవ్వదు. మరి ఎలా వెళ్ళాలి? ఖైదీగా వెళ్ళాలి. ఇది గాడ్ ప్లాన్ అంటే. దేవుడి ప్రణాళిక మనకు అర్థం కాదు. నా ఎడల నీకున్న ప్రణాళికను ఎరుగక హృదయములో కలవరపడి భయముంది తినయ్యా. నా ఎడల నీకున్న ప్రణాళికను ఎరుగక హృదయములో కలవరపడి భయముంది తినయ్యా. నా భారమంతయు నీ భుజములపై మోపి, నా భారమంతయు నీ భుజములపై మోసి అత్యున్నత స్థానములో నిలిపితివయ్యా, అత్యున్నత స్థానములో నిలిపితివయ్యా. కానాను యాత్రలోనా కాపరివై నన్ను కాచావు, నా తోడు నీవైయుండి నీ వాక్కుతో నడిపించావు. హల్లెలూయా. పౌలుకి అందుకే అర్థమైంది. ఒకసారి ఫిలిప్పీ పత్రికలో చెప్పాడు కదా, నాకు సంభవించినవన్నీ, నా పట్ల జరిగినవన్నీ సువార్త వ్యాపించడానికే తప్ప ఈ నా శాపాలు కాదు. యూదులు అనుకుంటున్నారు, అయ్యో ఎన్ని శ్రమలు అనిపించేస్తున్నాడు, ఎన్ని దెబ్బలు తినేస్తున్నాడు పౌలు అనుకుంటున్నారు. కానీ ఆ పిచ్చి మొక్కలు అవి.
సువార్త వ్యాపించాలి అంటే నా ద్వారా నేను దెబ్బలు తినాలి, అక్కడ నేను ఖైదీగా జైల్లోకి వెళ్ళాలా, నేను వాడ ప్రమాదంలో సిక్కుకోవాలా, ఇవన్నీ కూడా నాకు అవసరం. ఇదంతా దేనికంటే సువార్త వ్యాపించడానికి, మరీ ఎక్కువగా సువార్త ప్రభుని ఎక్కువ మందికి పరిచయం చేయడానికి అవసరం. అది అర్థం. అందుకే ఆకాశుండి కలిగిన ఆ దర్శనానికి నేను అవిధేయుని కాను. మన దర్శనం గురించి మనకు తెలిస్తే అంటే మనం భయపడమండి. మన దర్శనం గురించి ఎప్పుడైతే మనకు తెలీదో, నిశ్చిత ఉండదో, ప్రతిదానికి కలవరపడిపోతాం. ఏటి ఒంటరి అయిపోయినటి, మా ఆవిడ కూడా నమ్మి తిరగబడుతుంది ఏంటి, నా కొడుకు కూడా నమ్మి తిరగబడుతున్నాడు ఏంటి, మా భర్త కూడా నమ్మి తిరగబడుతున్నాడు ఏంటి, నా పిల్లలు కూడా నమ్మి తిరగబడుతున్నారు ఏంటి, అందరూ నాకు శత్రువులు అవుతున్నారు ఏంటి, నేనేమి చేయకపోను అంటే ఏమి చేయకపోను అవుతారు అంతే. అక్కడి నుంచి వెళ్ళిపోవాలా. పక్షిరాజు తన పిల్లల్ని గూడు రేపుతుంది అంటాడు, ద్వితీయోపదేశకాండంలో అక్కడ ఉంటుంది అన్నమాట. పక్షిరాజు తన పిల్లల్ని ఆహారం సంపాదించుకోవడానికి ఎగరాలి అంటే ఈ గూడుని ఏం చేయాలి, రోజుకు ఒక పొల్ల తీసేస్తుందంట. ఆ పొల్లలు పెట్టి గూడు కట్టింది ఎవరు? పక్షిరాజే, పిల్లలు పెట్టడానికి. ఇప్పుడు పిల్లలు పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తుంది, గూడు రోజుకు ఒక పొల్ల తీసేస్తుందట. తీసి ఈ పిల్లలు ఏమవుతున్నాయి, ఏంటి అసలు మా అమ్మ ఎలా అంటది, అసలు ఈ శత్రువా నాకు మిత్రువా, సౌఖ్యం లేకుండా గూడు తీసేస్తుంది, పడిపోతున్నాని పడిపోతామేమో అని ఎగురుతున్నాయి. ఇప్పుడు తల్లిలాగా ఎగడం మొదలెట్టే. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఆ రీతిగా మనల్ని దేవుడు నడిపించుతున్నాడు. ఈ దర్శనం తెలిస్తే, ఈ నడిపింపు తెలిస్తే ఒంటరిగా ఉన్న భయపడం, మంచం మీద ఉన్న భయపడం, జైల్లో ఉన్న భయపడం, ఈవెన్ మరణానికైనా భయపడం, దేనికైనా భయపడం. ఆ దర్శనం తెలియకపోతే, ఆ దర్శనం నిశ్చిత లేకపోతే ప్రతిదానికి భయమే, ప్రతి ఓడికి భయపడిపోతుంటాం మనం. మనుషులు భయపడిపోతాం, ఇంకా అన్నిటికీ భయపడిపోతాం. ఓకే ప్రియులారా, పౌలుకి ఈ ధైర్యం రావడం కారణం ఆ దర్శనం ఉంది, ఆయనకి నిశ్చిత ఉంది. ఓకే, ఏ వచనం నుండి ఇప్పుడు మనం చదవాలా? 26 ఓకే 26. రాజు ఈ సంగతి ఎరుగును కనుక అతను ఎదుటి నేను ధైర్యంగా మాట్లాడుచున్నానని. ఇది అయిపోయింది. క్రైస్తుని చేయి చూచున్నావే అన్నాడు కదా 28వ వచనంలో, అది అయిపోయింది. ఇప్పుడు 29 కూడా ఏమన్నాడు ఈయన? 29 మంచి వాగ్దానం ఇచ్చేసాడు. ఈ బంధకాలు తప్ప అందరూ నా వలే ఉన్నట్లు దేవుడు అనుగ్రహించును గాక. అంటే నాలాగా అందరూ ధైర్యవంతులుగా, నాలా సువార్త ప్రకటించే వాళ్ళుగా ఉండాలనే కోరుకునేది. 29వ వచనం గురించి ఇప్పుడు నేను మాట్లాడాను. ఓకే, ఇప్పుడు 30 నుంచి చూడండి. అంతటి రాజును అధిపతియు బెర్నికేయు వారితో కూడా కూర్చుని వారిని లేచి అవతలకు పోయి, ఈ మనుషుడి మరణముకైనను బంధకములకైనా తగినది ఏమీ చేయలేదని తమలో తాము మాట్లాడుకునేరి. వీళ్ళు కూడాను ఎవరు చూసినా అసలు పౌలు ఏం తప్పు కనపడలేదు. 2 సంవత్సరాలు జైల్లో పెట్టి చూసారు. ఎందుకు చూసారు అర్థం అవుతుంది. నేను చేసిన నేరం కూడా తెలియదు అని అందరికి ఆశ్చర్యమే. 32 వచ్చింది చూడండి, 26-32. అందుకు అగ్రిప్ప ఈ మనుషుడు కైసరు ఎదురు చెప్పుకుందని అతని ఎడల ఇతన్ని ఇతన్ని విడుదల చేయవచ్చునని పేస్తుతో చెప్పాను. అగ్రిప్పరాజు అభిప్రాయం కూడా అదే, కైసరు ఎదురు చెప్పుకుంటానని కానీ ఈయన అనకపోతే ఈయన విడుదల చేసేవచ్చు. ఇది ప్రియులారా 26 అధ్యాయాలు అయ్యాయి. 27, 28 కూడా. అంటే మీకు ఇది రికార్డింగ్ ఎక్కువ అవుతుంది అని బాబు. ఎంత అయిందమ్మా? ఇప్పుడు 30 గంట అయింది. ఓకే, దేవునామ స్తోత్రం కలుగును గాక. 1 అవర్ అవుతుందా? సరే, ఈ 2 అధ్యాయాలు మామూలుగా ఉంటుంది, పెద్దగా ఉండవు, తీర్పులు అయిపోయి. సరే, ఈ 2 చెప్పి ముగించేస్తాను, ఒక 1 గంటలు అయిపోద్ది. 27 అధ్యాయం రాసుకోండి సార్. 27 అధ్యాయం 1 నుండి 26వ వచనం వరకు. చివరి ప్రయాణం, పౌలు యొక్క చివరి ప్రయాణం. అంటే కైసరు నుండి రోమాకి వెళ్తున్నాడు ఇప్పుడు. ఇది 4వ సువార్త ప్రయాణం అంటారు దీన్ని. 3 సువార్త ప్రయాణాలు చేశాడు. ఇది ఖైదీ ప్రయాణం, ఖైదీగా 4వ ప్రయాణం. ఇది కూడా ఒక సువార్త ప్రయాణం కిందనే చెప్తారు, చివరి ప్రయాణం. అలాగే 27వ అధ్యాయం 27వ వచనం నుంచి 38వ వచనం వరకు రాయండి. 38వ వచనం వరకు. వాడ ప్రమాదంలో నిరీక్షణ. సముద్రంలో వాడ ప్రమాదంలో
వారి యొక్క నిరీక్షణ. ఇరవై 27 అధ్యాయంలో 39 నుంచి 44 అండి. అందరూ క్షేమంగా దరిచేరుట, అందరూ క్షేమంగా గమ్యస్థానానికి చేరుకున్నారు. అది ఈ అధ్యాయం అంతా ఒకటే సందర్భం. ఒక విధంగా చెప్పాలంటే మధ్యధర సముద్రం, మ్యాప్లో మీకు మధ్యధర సముద్రం ఎక్కడ ఉందో కనబడుతుంది కదా. ఈ మధ్యధర సముద్రంలో వాడ మీద వెళ్తుండగా ప్రమాదం జరిగింది. వీళ్ళకి ఈ కైసరులో వాడ బయలుదేరింది, ఇలా కుప్రగా ఇలాగొచ్చింది. ఈ కుప్ర పక్క నుంచి ఎక్కడి నుంచి ఇలా తిరిగిందంటే చదువుదామన్ను చదివితే ఆ అధ్యాయం చదివితే ఇలా 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 ఎక్కడికెక్కడికో మొత్తం ఈ సముద్రంలో ఎక్కడ తిరుగుతారో వాళ్ళకి తెలియలేదు. ఇంకా అయిపోయి మా పైన అనుకున్నారు వాళ్ళు. చివరికి మెలితే దీపానికి వచ్చి పడ్డారు వాళ్ళు. అది 27 అధ్యాయం అంతా చదవాలంటే మరి కష్టం. మీరు తర్వాత చదవండి, మీరు చదివితే మీకు అర్థమైపోతుంది. అందులో సారాంశం అదే, ఇంకేమీ లేదు. ఆ వార్డులో ఇటలీ చూసారు, ఫస్ట్ వచ్చిన చూడండి. ఇటలీ వెళ్ళవాలని నిర్ణయమైనప్పుడు వారు పౌలును మరికొంత ఖైదీలు ఔగుస్తు పట్టాలను శతాధిపతి అని యూలిని మాత్రం అండలం చేసుకోండి. ఇక్కడ శతాధిపతి యూలి, శతాధిపతి కొర్నేలు కాదు. ఇక్కడ కొర్నేలు, అక్కడ ఇంకొక అపోస్తల 10 అధ్యాయంలో కొర్నేలి. అదేంటి ఇటలీ పట్టాలకు శతాధిపతి ఆయన, ఇదేంటి ఔగుస్తు పట్టాలకు శతాధిపతి యూలి. ఈయన చేతికి ఈ ఖైదీని అప్పగించాడు అధికారులు. ఎవరిని? పౌల్ని. పౌలుతో పాటు 275 ఉన్నారు. అంటే మొత్తం పౌలుతో 276. ఈ లోక రాస్తున్న లోక మరియు పౌలు వీళ్ళందరూ కలిపితే 37 వచనాలు ఉంటుంది అన్నమాట. 276 అండర్లైన్ చేసుకోండి. వార్డులో 276 మంది ప్రయాణం చేస్తున్నారు. మరి రోమా వెళ్ళాలి ఈ ఖైదీలు తీసుకొని. ఇప్పుడు మధ్యలో వెళ్తుండగా అరిస్తార్క్ అని ఒక ఆయన ఉన్నాడు పౌలుకి. 2వ వచనం ఉంటుంది అది. అరిస్తార్క్ కూడా అండర్లైన్ చేసుకోండి. ఇక ఈ యూలి అన్నవాడు పౌలు మీద చాలా దయగా ఉంటాడు, పౌలు అంటే అభిమానంగానే ఉంటాడు. మరి కానీ మధ్యలో ఈ తుఫాను వచ్చేటప్పుడు పౌలు చెప్పిన మాటలు వినడు. అధికారులు చెప్పిన, అందులో నావికులు ఉంటారు కదా, వాళ్ళ మాటలు వింటాడు. 11వ వచనంలో ఉంది అది. శతాధిపతి పౌలు చెప్పింది నమ్మక, నావికుడు వాడు యజమాని చెప్పింది నమ్మాడు. అయ్యో ప్రమాదం జరుగుతుంది, మనం ఈ మార్గంలో వెళ్దామని పౌలు అంటే వాళ్ళు అన్నారట ఆ మార్గం వద్దు, ఈ మార్గంలో వెళ్దామన్నారట. ఇప్పుడు పౌలు చెప్పిన మార్గంలో వెళ్ళకున్నా వాడ నావికుడును ఈ తాలూకా వాడ యజమాని చెప్పిన మార్గంలో వెళ్ళడాన్ని వీళ్ళు ప్రమాదంలో చిక్కుకున్నారు. అప్పుడు వీళ్ళందరిని ఏమంటున్నాడంటే చివరికి 18వ వచనం నుంచి చదివేస్తున్న ఒకసారి చూడండి. మిక్కిలి పెద్ద గాలి కొట్టిచున్నందున మరునాడు సరుకులు పారవేసాగిరి. 3వ దినం ముందు తమ చేతులార వాడ సామగ్రి పారవేసిరి. కొన్ని దినములు సూర్యుడైన నక్షత్రమైన కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణాలతో తప్పించుకుందామని ఆశ బొత్తుగా పోయెను. ఎలాంటి ప్రమాదాల్లో పడ్డాడో చూడండి. వారు బహుకాలం భోజనం లేక ఉన్నందున పౌలు వారి మధ్య నిలిచి, అయ్యలారా మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకే ఉండవలసింది. క్రేతు అంటే ఇక్కడ ఉంటుంది, అది మీకు మ్యాప్లో ఇక్కడ వేయలేదు, ఇక్కడ ఉంటుంది క్రేతు, ఇక్కడ ఉంటుంది క్రేతు. ఈ క్రేతు నుండి బయలుదేరకపోతే బాగుండేది, నా మాటని మీరు బయలుదేరని చెప్తున్నాడు పౌలు. అప్పుడు ఆయన జరగకపోని చెప్తున్నాడు. 22వ వచనం చూడండి, 27, 22. ఇప్పుడైనను ధైర్యం తెచ్చుకున్నాడు. ఇక్కడ మాటలు చేస్తున్నాండి. ఇప్పుడైనను ధైర్యం తెచ్చుకున్నాడని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను, లేదా వేడుకొనుచున్నాను. వాడకే కానీ మీలో ఎవరి ప్రాణానికి హాని కలగదు. ఏంటి అంత గ్యారంటీ చెప్తున్నాను అంటే, నేను ఎవని వాడనో ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకు, నీవు కైసరు ఎదుట నిలవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా వాడలో ప్రయాణమైపోతున్న వారందరూ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. బా, ఏ స్టేట్మెంట్ అండి! అంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నావు. 276లోని 275 మందికి ధైర్యం లేదు, నీకు ఒక్కడికి ఇంత ధైర్యం ఎలాగొచ్చిందయ్యా? ఏంటి గ్యారంటీ మనందరూ బతుకుతామని? 14 రోజుల నుంచి అసలు మనకి వాడ ఎక్కడుందో తెలియట్లేదు, సూర్యుడు కనబడట్లేదు మనకి. అసలు మనం ఏ దేశం వెళ్తానో అర్థం అవ్వట్లేదు. నీకు ఎలాగొచ్చింది ఈ ధైర్యం అంటే ఏం చెప్పాడు? గడిచినటువంటి రాత్రి దేవుని దూత నా దగ్గరికి వచ్చి చెప్పాడట. ఏమని? నువ్వు భయపడకు, వీళ్ళందరూ కూడా నీకు అప్పగించాడు దేవుడు, నువ్వు కైసరేతి నిలబడతావని చెప్పాడు ఆయన. కాబట్టి నేను ఎవరిని నమ్మానో, ఏ దేవుడిని నమ్మానో, ఏ దేవుని ఆరాధిస్తున్నానో, ఏ దేవుడిని సేవిస్తున్నానో ఆ దేవుని దూతే ఇది చెప్పాడు కనుక ఇది ఖచ్చితంగా జరుగుతుంది. నిరీక్షణ అంతే ఇదండి. 25 చూడండి సార్.
కాబట్టి అజిలారా ధైర్యం తెచ్చుకోండి, నాతో దూత చెప్పిన ప్రకారం జరిగిన నేను దేవుని నమ్ముచున్నాను, ఆయనను మనం కొట్టుకొని పోయి ఏదైనా ఒక దీపం మీద పడవలసి ఉండేనని చెప్పాను. అయితే ఒక మాట చెప్పాడు పౌలు 22వ వచనంలో, వాడకే కానీ మీలో ఎవరి ప్రాణానికి హాని కలగదు. నోవా వాడలో ఎవరు ఉంటారో వాళ్ళే రక్షింపడ్డారు, వాడ బయట ఉన్న వాళ్ళందరూ కూడా నశించిపోయారు. సంఘం అన్నటువంటి వాడలో, రక్షణ వాడలో ఎవరైతే ఉంటారో సార్వత్రిక సంఘంలో వాళ్ళు మాత్రమే ఎత్తబడతారు, వాళ్ళు మాత్రమే మరణించినా రక్షింపడతారు. వాళ్ళ ప్రభు రాకడ కానీ పోకడని ఏదైనా పర్వాలేదు, వాడలో ఉండాలి. రక్షణ వాడిది. నోవా వాడలో 80 ఉన్నారు, ఈ రక్షణ వాడు ఎంతమంది ఎక్కుతారో తెలియదు. వాడలో ఉన్న వాళ్ళందరూ కూడా వాడలో ఉండాలి. వాడలోంచి బయటికి వెళ్ళారా, మళ్ళా లోకంలోకి వెళ్ళారా, ఇక మనకి దేవునికి సంబంధం లేదు చెప్తాడు. ఓకే, ఇక నెక్స్ట్ 27 నుంచి నేను చదవాలండి, ఇంకా ఎంత మీరు చూసేసండి. చివరికి 276 కూడా బతికేశారు. చివరిలో చూడండి 43వ వచనంలో రాశాడు, శతాధిపతి పౌలును రక్షింపును ఉద్దేశించి వారు ఆలోచన కొనసాగనిక మొదట ఈదగలవారు సముద్రంలో దుమికి దరికి పోవాలని, కడమవారిలో కొందరు పలకల మీద కొందరు వాడ చెక్కల మీద పోవాలని ఆజ్ఞాపించును. ఇలాగ అందరూ తప్పించుకుని దరి చేరేరి. హల్లెలూయా. బతికించారండి బాబు. విమానంలో 242 మంది ఉంటే ఒక్కడే బతికాడు, అందరూ చచ్చిపోయారని వార్త వచ్చింది మనకి. కానీ వాడలో ఉన్నటువంటి 276లో ఒక్కడ చచ్చిపోలేదట. కారణం ఒక్క దైవ సేవకుడు వలన. ఒక్క దైవ సేవకుడు వాడలో ఉంటే, ఒక్క దైవజనుడు వాడలో ఉంటే, వాడలో ఉన్న 275 మంది బతికారు. దేవుని సేవకుడు ఒక ప్రాంతంలో ఉంటే, దేవుని సేవకుడు ఒక సంఘంలో ఉంటే, దేవుని సేవకుడు ఒక ఏరియాలో ఉంటే, ఆ దైవజనుడు పెట్టి అక్కడున్న జనాన్ని దేవుడు తప్పించడానికి అవకాశాలు ఉన్నాయని మెలితే దీపంలో ఇక్కడ సిక్కుపోతున్నటువంటి మధ్యధరా సముద్రంలో సిక్కుకుపోయినటువంటి ఇటలీ వాడ ఇదే ఎగ్జాంపుల్. చెప్పాడు కదా పౌలు, నేను ఏ దేవుని సేవిస్తున్నానో ఆ దేవుడు నన్ను కైసరు ఎదురు నిలబెట్టాలనుకుంటున్నాడు కనుక, వీళ్ళందరినీ నీకు అనుగ్రహించానని చెప్పాడు కనుక, నేను మీ అందరికీ ప్రార్థన చేస్తున్నాను కనుక మీరు భయపడకండి. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. 28వ అధ్యాయం. మేము తప్పించుకున్న తరువాత ఆ దీపం వెళ్తే అని తెలుసుకుంటుమి. అనాగరికులుగా ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం ఇంత అంత కాదు. ఈ వచనాలు మీరు రాసేసుకోండి. 28వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు. మెలితే ద్వీపమునందు పౌలు సాక్ష్యం. మెలితే ద్వీపమునందు పౌలు సాక్ష్యం. 28వ అధ్యాయం 11 నుంచి 15. రోమాకు చేరుట. పౌలు రోమాకు చేరుట. ఇప్పుడు చేరాడు రోమాకి. 28, 16 నుంచి 23 అండి. రోమాలో యూదులకు పౌలు సాక్ష్యం. పదహారు నుంచి 23 వచనాలు. 24 నుంచి 29 వచనాలు పౌలుతో వాదించేవారు, లేదంటే పౌలు వర్తమానానికి భేదాభిప్రాయాలు. 30, 31 వచనాలు పౌలు అద్దెయంట బైబిల్ స్టడీ. పౌలు అద్దెంట ఉండుట. మీ ఇష్టం ఏది రాసుకుంటారో. ఓకే సార్. 28వ అధ్యాయం 1 నుంచి 10. ఇందులో ఏం జరిగిందంటే, మెలితే దీపం ఎక్కడుందో మీరు చూడండి మ్యాప్లో. ఈ మెలితే దీపాన్ని కొట్టుకొని వచ్చారు వీళ్ళు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అనాగరికులు. ఇక్కడ పొప్పులి అన్నటువంటి ఒకడు ఉన్నాడు, అక్కడ బాగా భూస్వామి ఆయన. ఈయనకి ఒక తండ్రి ఉన్నాడు పొప్పులికి. ఆయన బాగా జ్వరంతో బాధపడుతున్నాడు, రోగంతో బాధపడుతున్నాడు. అయితే ఈ మెలితే ద్వీపంలో ఏం జరిగిందంటే, పౌలు అందరూ కూడా తడిసిపోయి ఉన్నారు, వర్షం కూడా పడుతుంది, చలితో. మరి అక్కడ చలి కాసుకోవాలని అందరూ పొలాలు ఏరుకొచ్చి మంటలు వేసారు. పౌలు కూడా కొన్ని పొలాలు ఏరు వచ్చి మంటలు వేస్తే ఒక సర్పం చేతికి పట్టేసింది. ఆ కాకి పట్టేసితే అప్పుడు అనాగరికులు అందరూ అనుకుంటున్నారట 4వ వచనంలో, ఆ ద్వీపవాసులు ఆ జంతువుని అతను చేతిని వేలాడి చూసినప్పుడు నిశ్చయంగా ఈ మనుషుడిని నరహంతకుడు. అది ప్రజలు వెంటనే చేస్తారండి. ఈ నరహంతకుడు ఏదైనా నరహత్య చేసి తప్పించుకుని వచ్చేసాడు సముద్రం నుంచి. కానీ మన దేవత మాత్రం ఇతన్ని విడిచిపెట్టదు అని చెప్తున్నారు వాళ్ళు. అదే అంటే దాన్ని దులు పారేసాడంట. ఆయన తర్వాత ఈయన చచ్చిపోతాడేటో, చెయ్యి వాతుంది ఏంటో అలాగా చూస్తున్నారట.
ఏమీ కాలేదట. అప్పుడు అన్నారట, ఈయన ఒక దేవత. హల్లెలూయా. అంతేనండి. ముందు మనల్ని అపార్థం చేసుకున్న వాళ్ళందరూ తర్వాత మన గురించి తెలుసుకున్న తర్వాత ఆ రకంగా మాట్లాడతారు. మనకు దోపు పట్టాల. ఓకే, వాళ్ళ అభిప్రాయాలు మారిపోయి ఇతరు ఒక దేవత అని చెప్పారు. ఏ వచనం? 6వ వచనం ఆఖరులో అది. తర్వాత సంఘటన, పొప్పులి తండ్రి ఇతడు ఏం చేశాడు? జ్వరంతో బాధపడి ఉన్నాడు. ఆయన కూడా స్వస్థత చేశాడు పౌలు. ఆ తర్వాత ఆ ద్వీపంలో ఉన్నటువంటి రోగులందరూ కూడా స్వస్థతలు జరిగాయంట. అంటే ఇక్కడ మనకి ఏం అర్థం అవుతుంది? పౌలుకి ఓడ ప్రమాదం ఎందుకు జరిగించాడు దేవుడు? మెలుతో ద్వీపంలో ఉన్న వాళ్ళు రక్షింపడాలి. మరి అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించి పౌలే మెలుతో ద్వీపం అంటే ఎలాగెళ్తాడు? డబ్బులు లేవు, మరి ఆ వాడ ఖర్చు ఉండాలి కదా. ఖైదీ అవ్వాలా, ఖైదీ అయిన తర్వాత నువ్వు వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత వాడ పగిలిపోతుంది, నేను సముద్రం తుఫాను తెస్తాను, ఆందోళన మొత్తం అందరినీ ప్రాణాలతో రక్షిస్తాను, నువ్వు మాత్రం మెలుతో ద్వీపంలో ఆ కుటుంబాలు రక్షణలో. అందుకే దేవుని ప్రణాళిక మనకు అర్థం కాదు. అర్థం కాకపోతే కలవర పడిపోతాం, భయపడిపోతాం మనం. వర్షంలోనే బయలుదేరేటప్పుడు ఏమనుకునేవారంటే, ఒకవేళ ఎక్కడైనా ఈ రాత్రి బండి ఆగిపోతే ఏమనుకోవాలా? ఎవరికో సువార్త ప్రకటించాల్సి ఉంటుంది, అందుకే అక్కడ ఆపేస్తాడు తీసుకెళ్ళి. అందుకని ఎక్కడ పడితే అక్కడ ఆపడు. ఏదో ఒక ఇల్లు చూపిస్తాడు, అక్కడ బండి ఆయన చేస్తాడు. ఈ రాత్రికి వెళ్ళగలుగుతానమ్మా, మరి ఉదయం లేచి వెళ్తాను, మీ ఇంటి ఉండిపోతున్నా అంటే ఉండిపోయి ఏం చేస్తాం అక్కడ మనం? సువార్త ప్రకటిస్తాం కదా. అసలు ఎవరయ్యా నువ్వంటే, నేను పలానా దేవుని నమ్ముకుని దేవుని సేవకున్నా. ఎక్కడికి వెళ్ళి? పలానా దగ్గరికి వెళ్ళి. అలాగ మనం అనుకోవాలి, అంతే తప్ప అసలు రాత్రి రాకపోతే బాగుండేది, అసలు వెళ్ళిపోతే బాగుండేది, అసలు చచ్చి ఎందుకు వచ్చాను అంటే ఆ టైప్ ఆఫ్ వే ఉండదు. దర్శనం మీద అవగాహన ఉన్నవాడు, నిశ్చిత ఉన్నవాడికి ఎప్పుడు కూడా మన ప్రయాణం అంతా కూడా మన నడిపింపు అంతా దేవుని వల్లనే జరుగుతుందని గమనిస్తాడు. ఓకే, నెక్స్ట్ ఇలాంటి ఏం చేశారు చూడండి. మరియు 10వ వచనం, వారు అనేక సత్కారములతో మమ్మల్ని మర్యాద చేసి మేము వాడకి వెళ్ళినప్పుడు మాకు కావాల్సిన వస్తువులు తెచ్చి వాడలో ఉంచిరి. ముందేమో ఈ నరహంతకుడు అన్నారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? మంచి మర్యాద, కావాల్సిన సరుకులు, వస్తువులు, గిఫ్ట్లు అక్కడ పండినవన్నీ ఇచ్చిస్తుంటారు మెలితే దీపంలో. మరి ఏం పండి మరి అక్కడ? ఓకే, ఆ తర్వాత ఇంక మీరు చదవండి సార్. ఇంకేమీ లేదు, అంతా కూడా ఈయన రోమ్ వెళ్ళిపోయాడు. రోమ్ వెళ్ళిపోయిన తర్వాత 24వ వచనం చూడండి. అతను చెప్పిన సంగతులు కొందరు నమ్మిరి, కొందరు నమ్మకపోయిరి. రోమా వెళ్ళిన తర్వాత యూదులతో ఈ విషయం చెప్తున్నాడు. అప్పుడు కొంతమంది నమ్మారు, కొంతమంది నమ్మలేదు. అంతే, ఎక్కడా కూడా అంతే రిజల్ట్. 50%. పరిచర్య చేసేవాడు 100 మార్కులు వేస్తారు, ప్రార్థన చేసేవాడు 100 మార్కులు వేస్తారు, ప్రసంగం చేసేవాడికి మాత్రం 50 మార్కులు వేస్తారు. ఎవరు ప్రసంగం చేసినా. ఎందుకంటే ఒకరికి నచ్చుతుంది, ఒకరు నచ్చపోదు. పాటలు పాడిన వాళ్ళకి మళ్ళీ పర్వాలేదు, మళ్ళీ ఫుల్ మార్కులు పడతాయి. ప్రసంగాలు ఎవరైనా చేశారా, ఆయనకి ఎప్పుడు 50% మార్కులే. ఒకవేళ 90% మార్కులు ఎక్కడో ఒకరు పొరపాటు పడినా రెండోసారి మాత్రం 50% వేస్తారు. అంత్యోక సంఘానికి వెళ్ళినప్పుడు పౌలు మొదటిసారి, అయ్యో ఎంత బాగా చెప్పావయ్యా, వచ్చే వారం కూడా చెప్పన్నారట. వచ్చే వారాలు చెప్తే ఏం చేశారట? ఊళ్ళోంచి తగిలేశారు. భక్తి మర్యాద గల స్త్రీలు మళ్ళీ వాళ్ళు. కాబట్టి మనం కలవరపడాల్సిన పని అట్లేదు. మన ప్రసంగానికి ఎన్ని మార్కులు వచ్చినాయి, మార్కులు వేయాల్సినాడు అయినా ప్రజలు ఎన్ని మార్కులు అయితే మనకెందుకు. ఓకే, ఆఖరి వచనం చూడండి 30-31. పౌలు 2 సంవత్సరాలు పూర్తిగా తన అద్దె అంటే కాపురముడి తన యొద్దకు వచ్చిన వారిని అందరిని సన్మానించి ఏ ఆటంకం లేక పూర్ణ ధైర్యంతో దేవుని రాజ్యం గురించి ప్రకటించుచు ప్రభువైన యేసుక్రీస్తు గురించి సంగతులు బోధించుచుండెను. హల్లెలూయా. అస్సలు పౌలుకి ఎంత మెయిన్ చేసింది ఏంటంటే, అన్నిటికన్నా బెస్ట్ పెళ్లి చేసుకోకనే ఉన్నాడండి. ఆ పౌలు పెళ్లి చేసుకోకపోవడం ప్లస్ అయింది దీనికి. పెళ్లి చేసుకునేవాడు తన భార్యను సంతోషపెడతాడు, పెళ్లి చేసుకోలేనివాడు యేసుప్రభుని సంతోషపెడతాడని రాసేసాడు. అందుకే ఈయనకి ఏంటంటే, ఎక్కడికి వెళ్తే యేసుప్రభు నేను కలిసే ఉంటాం, ఆయన నాలో ఉంటాడు, నేను ఆయనలో ఉంటాం, మేము ఇద్దరు కలిసే ఉంటాం కనుక ఇంక 3 ఎక్కి తేవడానికి వెళ్తాడు. సువార్త చెప్పడం కదా మా పని. అది చెరసాలు అయితే నాకెందుకు, సముద్రం అయితే నాకెందుకు, అద్దిళ్ళు అయితే నాకెందుకు, సొంత ఇల్లు అయితే నాకెందుకు, అది ఏ ఊరా, మెలితే దీపమా, క్రేత దీపమా, లేదా కుప్రా దీవే, అంత అద్దింట్లో మనమైతే ఏం చేస్తాం? అసలు మొదటి నుంచి నేను చేసిన సువార్త ఎంత, నేను చేసిన సేవ ఎంత, ఇన్ని పత్రికలు రాశాను, ఇన్ని ప్రయాణాలు చేశాను, ఇన్ని కుటుంబాలు రక్షించాను, ఏంటి నా ప్రయాణం ఏంటి, నా బతికేంటి, ఇంకా ఈ సంఖ్యలు ఇంకా వీడలేదేంటి, నాకు ఉపాసన ప్రార్థన చేయండి మీరు అందరూ, సంఘాలందరూ కలిపి ఈ సంఖ్యలు విడిపోవాలని అనలే. మీరు అందరూ నాకు ప్రార్థన చేయండి అన్నాడు పౌలు. కానీ దేని గురించి చేయమన్నాడు తెలుసండి? సువార్త మార్గాలు మూయకున్న ద్వారాలు తెరిచేటట్టుగా చేయండి. అది దాని గురించి చేయమన్నాడు. ఓకే సార్.
అయిపోయింది. ఇంతటితో దేవుని నామనికి స్తోత్రం. అపోస్తల కార్యాలు ముగించాం. 6వ భాగం సంఘ ప్రారంభకాలు 6వ భాగంతో అయింది. ఈ పౌలు యొక్క పత్రికల గురించి చెప్పేస్తాను. కావాలంటే ఒక నోట్ చేసుకోవాలని నోట్ చేసుకుని ఇంతకుముందు చెప్పానో లేదో తెలియదు. ఎక్కడ ఏం చెప్తున్నానో నాకు అర్థం అవ్వట్లేదు. ఏ బైబిల్ స్టడీలో ఏం చెప్తున్నాను. ఒకవేళ మీరు ఎంతమంది రాసుకొని ఉంటే పర్వాలేదు, లేకపోతే రాసుకోండి. ఈ గలతీ పత్రిక 49లో రాశాడు. క్రీస్తు 49లో గలతీ పత్రిక రాశాడు. మొదటి సువార్త ప్రయాణం తర్వాత రాశాడు. ఇది అంత్యోక సంఘం నుండి గలతీ పత్రిక 49 క్రీస్తు 49లో రాశాడు, మొదటి ప్రయాణం తర్వాత. అలాగే తెస్సలోనిక పత్రిక మొదటి పత్రిక 51లో రాశాడు. రెండో తెస్సలోనిక పత్రిక 52లో రాశాడు. క్రీస్తు 51, 52. ఇది రెండో ప్రయాణంలో రాసినటువంటిది. కొరింథీ నుంచి రాశాడు. ఇవి రెండో ప్రయాణంలో రాశాడు. ఇది ఆ తర్వాత కొరింథీ పత్రిక ఫస్ట్ పత్రిక క్రీస్తు 55లో రాశాడు. ఇది మూడో ప్రయాణంలో రాశాడు. మూడో ప్రయాణం ఎఫెసీ పట్టణం ఉన్నప్పుడు రాశాడు. అలాగే కొరింథీ పత్రిక రెండో పత్రిక 56లో రాశాడంట. డేట్లు ఇంచుమించు అటు ఇట్లు ఉంటాయి, ఫిక్స్డ్ డేట్లు కావు ఇవి. ఒక్కొక్క వ్యాఖ్యానికైతే ఒక రంగిస్తుంటాడు. కొరింథీ రెండో పత్రిక 56లో రాశాడంట. ఇది మూడో ప్రయాణంలోనే మాసిదోనియా ప్రాంతం నుంచి రాశాడంట. తర్వాత రోమాపత్రిక, ఇప్పుడు రోమాపత్రిక రాశాడు. మనమేమో అపోస్తల కార్యాల తర్వాత రోమాపత్రిక ఉంటే తర్వాత రోమాపత్రిక రాశాడు అంటాం అనుకుంటాం. ఫస్ట్ రోమాపత్రిక రాయలేదు. ఫస్ట్ గలతీ, తర్వాత తెస్సలోనిక, తర్వాత కొరింథీ, తర్వాత రోమాపత్రిక 57లో రాశాడు. మూడో ప్రయాణంలోనే రాశాడు. కొరింథీ నుంచి రాశాడు. ఎఫెసీ పత్రిక, కొలస్సీ పత్రిక 60లో రాశాడు. క్రీస్తు 60లో. ఇందాక పౌలు అద్దెంటు ఉన్నాడన్నానే, అపోస్తల కార్యాలు 28 30 31లో మనం చదివాం. అద్దెంటు ఉన్నాడు, అప్పుడు రాశాడు. ఇవి అక్కడ 4 పత్రికలు రాశాడు. ఎఫెసీ, కొలస్సీ 60లో రాశాడు. అంటే మొదటిచార అంటారు, రోమా మొదటిచారలో రాశాడు. ఇది రోమా నుండి. అలాగే ఫిలిప్పు, ఫిలెమోను 61లో రాశాడు. ఫిలిప్పు, ఫిలెమోను 61. ఆ 2 సంవత్సరాల కలిపి 4 పత్రికలు రాశాడు మొదటిచారలో ఉన్నప్పుడు. అలాగే తిమోతి పత్రిక మొదటి పత్రిక అండి, అంటే 62 నుంచి 64లో విడుదల అయ్యాడు ఆయన. మళ్ళీని ఈ బైబిల్ అయిపోయింది అప్పటికి, మరి బైబిల్లో లేదు. 62, 64 మధ్య పౌలు విడుదలయ్యాడు. ఆ విడుదలలో రాశాడు తిమోతి మొదటి పత్రిక 62, 64. అది మాసిదోనియా నుంచి రాశాడని అభిప్రాయం. అలాగే తర్వాత తీతు పత్రిక రాశాడు ఇప్పుడు 64లో. ఆ విడుదలలోనే ఫస్ట్ చెరసాల నుంచి విడుదలైనట్టునే తీతు పత్రిక రాశాడు. కొరింథీ నుంచి రాశాడని అభిప్రాయం. అంటే మనకు బైబిల్లో ఉన్నప్పుడే కొరింథీలోకి వెళ్ళాడు కాక తర్వాత కొరింథీ పట్టణం వెళ్ళి వెళ్ళాడని అర్థమవుతుంది. అలాగే తిమోతికి రెండో పత్రిక 67లో రాసి ఉంటాడని అభిప్రాయం. ఇది రెండో చెర. మరలా చెరకు వెళ్ళాడు ఇప్పుడు. రెండోసారి పౌలు రోమాచెరకు వెళ్ళినట్టుగా బైబిల్లో లేదు. ఇది చరిత్రలో విషయాలు చెప్తున్నాను మీకు. 67లో రెండో చెరకు వెళ్ళాడు. రోమా నుండి రాశాడు తిమోతి రెండో పత్రిక. ఎబ్రీ పత్రిక ఇది కరెక్ట్గా ఎప్పుడైనా చెప్పలేం, కానీ పౌలు రాశారని కొందరు, ఇతరులు రాశారని కొందరు అంటారు. పౌలే అని నా అభిప్రాయం. అయితే ఇది ఈ 64, 67 ఆ మధ్యలో ఎప్పుడు రాసి ఉండొచ్చు. ఇది పౌలు రాసినటువంటి పత్రికలు. ఇప్పుడు అపోస్తల కార్యాలతో కలిపి ఈ పత్రికలు చదవాలి. ఇప్పుడు పేతురు రాసిన పత్రికలు కానీ, పౌలు రాసిన పత్రికలు కానీ, యాకోబు రాసిన పత్రిక కానీ, యోధా రాసిన పత్రిక కానీ, లేదా యోహాను రాసిన పత్రికలు ఉన్నాయి కదా, ప్రకటన యోహాను పత్రికలు, ఇవన్నీ కూడా ఈ అపోస్తల కార్యాలకి ఇంచుమించు యోహాను తప్ప, యోహాను మాత్రం లాస్ట్లో రాశాడు. ఆయన లాస్ట్ వరకు బతికున్నాడు కనుక ఈ చరిత్ర చదువుతున్నప్పుడే, ఈ అపోస్తల కార్యాల చరిత్ర జరుగుతున్నప్పుడు రాసిన పత్రికలే మ్యాక్సిమం. కాబట్టి అపోస్తల కార్యాలు, కొత్త నిబంధన పత్రికలు సమకాలికంగా కాలంలో మొదటి శతాబ్దంలో ప్రయాణం చేశాయని మనం గమనించాలి. అపోస్తల కార్య చరిత్రలే వాళ్ళ పత్రికలో రాశారు. ఇదండి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఓకే, దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన గాక. మరి ఈ సంవత్సరం అంతా కూడా వైజాగ్లో దేవుడు మనకు సాయం చేసినందుకు దేవునికి వందనాలు. బతికించినందుకు వందనాలు, ఆరోగ్యం ఇచ్చినందుకు వందనాలు, వాడుకున్నందుకు వందనాలు.
దేవుని చిత్తం అయితే మరలా బ్రేక్ పడకాన్ని ఉంటే, ఈ బ్రేకులు పడతాయేమో అనుమానం ఉంది. రాజమండ్రి వెళ్తున్నాను కాబట్టి రేపు బ్రేక్ మీకు ఫోన్ చేస్తాను సార్. నేను ఏదోటి రండి, మీరు ప్రార్థన చేయండి సార్, మీకు తెలియజేస్తాను. ఒక బ్రేక్ పడినా నెక్స్ట్ ఇంకా ఉన్న నా క్లాసులు ఎన్నో 2, 3 ఇంకా ఉన్నాయి కదా, వాటితో ఉన్న సబ్జెక్ట్ నేను అవగాహన చేస్తాను. తండ్రి అయిన దేవుడా, మిమ్మల్ని గురించి అర్థం చేసుకోవడానికి మీరు మాకు అవకాశాన్ని ఇస్తున్నారు. అయితే మేము సద్వినియోగం చేసుకొని వృద్ధిలోనికి రావాలి. అలాగే మీరు మమ్ము రక్షించిన కారణాన మీకు కృతజ్ఞతతో మేము సేవ చేయటానికి నాయన సిద్ధపడాలి. మీరు ఇచ్చిన ప్రతి అవకాశాన్ని మేము వాడుకోవాలి. అట్లా మమ్మల్ని దీవించండి. మరి మీ దాసుని క్షేమంగా తీసుకొచ్చినందుకు మీకు వందనాలు ప్రభా. ఇంకా 3 తరగతులు ఉన్నాయి నాయన, చక్కగా జరగడానికి సహాయం చేయండి నాయన. ఆశను తీర్చే దేవ, మీకే మహిమ చెల్లిస్తున్నాం. మరి మీ దాసునికి ఎక్కడెక్కడ మీరు పరిచర్య ద్వారాలు తెరుస్తున్నారో నాయన, చక్కగా మిమ్మల్ని మహింపరచడానికి సహాయం చేయండి నాయన. మరి మా కుటుంబాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించండి. మీ కుమారుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని సహవాసం మనందరికీ ఎల్లప్పుడూ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.